ఏఎన్ఎన్ డిబేట్ టైం నేను మీ లక్ష్మీనాగ్ నరహరిశెట్టే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. తాజాగా అసెంబ్లీలో పవన్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రారు, భయపడాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఏం చేయలేరని చెబుతూనే మనం ఐక్యంగా ఉంటే వైసీపీ బలపడలేదని, అనైక్యంగా ఉన్నప్పుడు మాత్రమే బలపడుతుందని పవన్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో పవన్ ఇలా మాట్లాడటంతో కూటమిలో అనైక్యతకు ఇది నిదర్శనమా అన్న ప్రశ్న తలెత్తుతుంది. మరోవైపు క్రింది స్థాయిలో టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య తీవ్ర అంతరం ఉందని, టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలను కలుపుకోకుండా వెళుతున్నారని బాహాటంగా విమర్శలు వినబడుతున్నాయి. ముఖ్యంగా తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కూడా ఈ విషయం గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్లామని చెప్పారు. ఇటువంటి పరిస్థితులను చూస్తున్న పవన్ టీడీపీని ఉద్దేశించి అసెంబ్లీలో మాట్లాడారని కొందరు అంటున్నారు. మరోవైపు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీ 1100 మందిలాగా పనిచేస్తుందని గతంలో పవన్ చేసిన వ్యాఖ్యను వైసీపీ తమకు పాజిటివ్గా తీసుకుని, అదిగో మీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నాడు వైసీపీ 11 మంది 1100 మందితో సమానమని అంటున్నారు. ఏదేమైనా కూటమిలో ఏదైనా కుదుపు ఏర్పడితే అది టీడీపీకి భారీ నష్టాన్ని చేకూరుస్తుందా? గ్రౌండ్ లెవెల్లో టీడీపీ జనసేన మధ్య సయోధ్యాసలు ఉందా? ఎవరు గౌరవిస్తున్నారు, ఎవరు అగౌరవిస్తున్నారు? అసెంబ్లీ సాక్షిగా పవన్ మాట్లాడిన మాటల్లో మర్మం ఏంటే? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో అందుబాటులో ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు మనతో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా టీడీపీ అధికార ప్రతినిధి విజయశేఖర్ రెడ్డి గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. జనసేన నేత లక్ష్మీకాంత్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు జూమ్ కాల్లో. ఇక సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఫోన్ ద్వారా జాయిన్ అవుతారు. ముందుగా మనం వైసీపీ అధికార ప్రతినిధి ఎల్ఎం మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే లక్ష్మీనాథ్ గారు, మీకు విజయశేఖర్ రెడ్డి గారికి, అదే విధంగా లక్ష్మీకాంత్ గారికి. అక్షర్ సత్యం గారు వస్తున్నారు కదా? వస్తారు. అక్షర్ సత్యం గారికి, చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. ఎస్ సార్. మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మొన్న మీకు తెలిసే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు ఒకసారి ఒక 2 బైట్స్ ప్లే అవుతాయి, చూద్దాము. చెప్తా, ప్రతి ఒక్కరికి ఇదే భయం ఉంది, మళ్ళీ రేపు పొద్దున వీళ్ళు వస్తే ఏం చేస్తారని. ఏమి చేయలేరు, రారు, ఏమి చేయలేరు. దానికి ప్రతి పెట్టుబడి పెట్టేవాడు, భూమి ఇచ్చిన ప్రతి రైతు, సెంటు భూమి ఇచ్చిన రైతు దగ్గర నుంచి 1,00,000 కోట్లు పెట్టిన మన లక్ష్మీ గారి దాకా ప్రతి ఒక్కరు ఏమడుతుంది, దే నీడ్ స్టెబిలిటీస్. వీ హ్యావ్ టు కమిట్ అవర్ సెల్స్. వీ విల్ గివ్ స్టెబిలిటీ ఫర్ ద 5 crore పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. త్రూ దట్ వీ స్టెబిలైజ్ అవర్ కంట్రీ భారత్. ఇది కనుక మనం నిలబడకపోతే మనందరికీ భిన్నమైన అంశాల్లో కొంత తేడాలు ఉండొచ్చేమో, అభిప్రాయ భేదాలు ఉండొచ్చేమో, పాలసీ ఎలా కాకుండా ఎలా చేయొచ్చేమో అభిప్రాయ భేదాలు వస్తాయేమో, రావచ్చేమో నాకు తెలియదు. ఇప్పుడు దాకా రాలే, సంతోషం. రాకూడదని నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా. కానీ ఏది ఏమైనప్పటికీ భవిష్యత్తులో మటుకు మనందరం ఒకటే మాట మీద అమరావతి రైతాంగానికి కట్టుబడి ఉండాలి, నిలబడాలి. దిస్ ఈజ్ మై కమిట్మెంట్. అన్ని రాష్ట్రాలు భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా మన ఆంధ్రప్రదేశ్ త్యాగంతో నలిగిపోయి ఉనికితో ఏర్పడ్డ తర్వాత తిరిగి మనకి ఒక రాష్ట్రం కావాలి, మనకి ఇది కావాలంటే ఈరోజు రాజధాని లేకుండా ఇన్ని 70 సంవత్సరాలు పై, దాదాపు 68-70 సంవత్సరాలు అయినా కానీ, 6 దశాబ్దాలు దాటినా కానీ ఇంకా మనం ఒక రాజధాని లేని రాష్ట్రంగా, ఇంకా సరైన వసతులు లేని రాష్ట్రంగా, ఒక అడ్మినిస్ట్రేటివ్ సౌకర్యాలు లేని రాష్ట్రంగా, ఒక హైకోర్టు సమూలంగా బలమైన హైకోర్టు లేని రాష్ట్రంగా ఇంకా మనం కొట్టుకుంటానే ఉన్నాం. ఇది నిజంగా చాలా ఆవేదన కలిగించేది, చాలా బాధ కలిగించేది. 1924 ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత అసలు దాని మీద ఎంత కక్ష కట్టారండి అంటే ఈ లోపుల్లోనే దాని మీద చాలా అభాండాలు వేశారు. ఖచ్చితంగా భూమిని తీసుకుంటున్నప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి అధ్యక్ష. అయిష్టత ఉన్నోళ్ళు ఉంటారు, మొత్తం 100% సంతోషంగా ఎవరు, కానీ మెజారిటీ ప్రజలు మటుకు ఇష్టపూర్వకంగా ఇచ్చారు. అందరూ నాలాగే నేను ఎలా అయితే వచ్చానో మన రాజకీయాల్లోకి, మన ఉనికిని కోల్పోయాం, ఆంధ్రప్రదేశ్కి ఉనికి లేదు, రాజధాని లేదనేది నేను అమరావతి జిల్లా సంబంధించిన రైతాంగం అందరితో మాట్లాడితే చాలా ఎక్కువ శాతం మంది మా ఇష్టం తెస్తున్నాం. ఇక్కడ కూడా రాకూడదని నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా. కానీ ఏది ఏమైనప్పటికీ భవిష్యత్తులో మటుకు మనందరం ఒకటే మాట మీద అమరావతి రైతాంగానికి కట్టుబడి ఉండాలి, నిలబడాలి. దిస్ ఈజ్ మై కమిట్మెంట్.
This is what our commitment from Janasena Party to our trusted Honorable CM Garu, Sri Nara Chandrababu Naidu Gariki. Manspuri is our commitment. ఇది నా కమిట్మెంట్ వాళ్ళు అనుకుంటారు మనస్ఫూర్తిగా అని చెప్పి అనుకుంటున్నానని కూడా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్ని కొందరైతే వేరే రకంగా విశ్లేషిస్తున్నారు. ఏమంటారు మీరు అసలు? ఇప్పుడు వేరే రకంగా విశ్లేషించడానికి ఆయన మాట్లాడినటువంటి ప్లేస్ బట్టి మాట్లాడతారు, విశ్లేషిస్తారు. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూర్చొని మాట్లాడాల్సిన సందర్భం ఇది ఒకటి. ఏది, మనం కలిసిమెలిసి ఉందాం, బాగుందాం, మనలో ఏదో భేదాభిప్రాయాలు ఉన్నాయి, ఆ భేదాభిప్రాయాలు విజయశేఖర రెడ్డి గారితో వస్తున్నాయా, లేక లక్ష్మీకాంత్ గారితో వస్తున్నాయా, లేక ఎవరితో మన కూటమికి సంబంధించినటువంటి వ్యక్తులతో భేదాభిప్రాయాలు వస్తున్నాయి. ఈ భేదాభిప్రాయాలను మనం తగ్గించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. మీరు అక్కడ అధినేత, నేను ఇక్కడ అధినేత, మన ఇద్దరం కలిస్తే ఇక్కడ ఏమీ ఉండదని డిస్కషన్ చేసుకోవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చినప్పుడు వీళ్ళ పార్టీని ఆ విధమైనటువంటి ఇప్పుడు వలిశెట్టి శ్రీనివాస్ గారు అలాంటి వాళ్ళు మాట్లాడిన సందర్భం ఉంది కదా. చాలా చోట్ల చాలా మంది మాట్లాడినారు, చాలా మంది విమర్శించినారు వాళ్ళ కూటమిలో ఉన్నటువంటి అధికార. ఆ సందర్భం వచ్చినప్పుడు అక్కడ పార్టీ ఆఫీసులో పార్టీ నాయకులతో పార్టీ క్యాడర్ కూర్చున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ అక్కడ చెప్పాలా ఏమని, మనం ఒక ఆలోచనతో వచ్చినాం, ఇలా ఆలోచన 15 సంవత్సరాలు కంటిన్యూ కావాల్సిన సందర్భంలో మనకు అక్కడక్కడ భేదాభిప్రాయాలు కనిపిస్తున్నాయి. ఆ భేదాభిప్రాయాలు ఉదాహరణకు ఒకవేళ పలానా ఎమ్మెల్యే ఇట్లా మాట్లాడాడు, పలానా కార్యకర్త ఇట్లా మాట్లాడాడు, పలానా లీడర్ ఇట్లా మాట్లాడుతున్నాడు, పలానా డిబేట్లు ఇట్లా మాట్లాడుతున్నారు, ఈ విధంగా మనం మాట్లాడడం వల్ల మనకు ఇబ్బంది జరుగుతుంది. వాళ్ళు మనం ఇద్దరం కలిసి మాట్లాడితే మనం విడిపోయే పరిస్థితి వస్తుంది. విడిపోతే మనం చెడిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఈ విధమైనటువంటి అభిప్రాయం ఉండకూడదు. మనము అధికారంలోకి రాకముందే మనం జగన్మోహన్ రెడ్డి గారితో సింగల్ గా తగలేవని నేను చెప్పినాను, నాతో పాటు చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు, కూటమిలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా చెప్పింది. మనం అందరం కలిస్తే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేమని ఆ రోజు నిర్ణయించుకున్న తర్వాతనే మనం అంతా కలిసి వచ్చినాం. కలిసి వచ్చిన తర్వాతనే మనం ఏమేమి చేసుకోలేము. ఇప్పుడు సక్రమంగా ఉండకపోతే ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు రాకుండా ఉండాలంటే మనం కలిసి ఉండాలి. మనం కలిసి ఉంటేనే జగన్మోహన్ రెడ్డి గారు రారు. రాష్ట్రం మొత్తం అనుకుంటున్నారని ఆయన నోటితోనే చెప్పినాడు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని మొత్తం అనుకుంటున్నారు, అయినా రాడు. మొత్తం అనుకుంటున్నారంట, అయినా రాడంట. ఏంటి అభిప్రాయం? మీ అభిప్రాయం ఏముంది? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. మనలో మనకు అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఈ అభిప్రాయ భేదాలను తొలగించడానికి పనిచేయాల్సిన అవసరం ఉంది అని డైరెక్ట్ అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో మాట్లాడాల్సిన సందర్భం కాదు ఇది. అసెంబ్లీలో ప్రజా సమస్యల పైన మాట్లాడాల్సిన సందర్భంలో కేవలం మీ పార్టీకి మీ కూటమికి సంబంధించినటువంటి డిస్కషన్ జరుగుతుందంటే మీ లోపల అంతర్గతంగా ఎంత రగిలిపోతున్నారో అది మీకే తెలుసు. కారణం ఏమంటే మీ పిఠాపురానికి సంబంధించిన పక్కన నియోజకవర్గంలో మీరు ముందు ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గంలో ఓడిపోయిన నియోజకవర్గం, అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ మీద మీకు ఆరోపణ చాలా మంది చేసిన తర్వాత, మీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆరోపణ చేసిన తర్వాత మీరు దానిపైన డైరెక్ట్ గా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినారు. ఏమని, ఇక్కడ డిఎస్పీని మార్చాలా, ఇతను లంచాలు తీసుకుంటున్నారు, ఇతను మటక ఆడిస్తున్నారు, పేకాట ఆడిస్తున్నారు, ఇసుక దొంగ చేస్తున్నారు, రకరకాల అవినీతిలో పాల్గొన్నాడు. ఈ అవినీతి పాల్గొన్నటువంటి డిఎస్పీని మార్చాలని అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. చెప్పిన తక్షణమే ఈయన కూడా ఒక పార్టీ అధ్యక్షుడు 20 సీట్లకు 21 సీట్లు అనుకుంటే అలాంటి నాయకుడు చెప్పినప్పుడు మనం డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చెప్తే ఆఫ్టర్ ఆల్ ఒక డిఎస్పీని మనం మార్చలేకపోతే ఆయన పరిసర ప్రాంతాల్లో ఆ జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తిని ఆయన మళ్ళీ ఏముంటుందని ఆలోచన చేయకుండా కూడా వాళ్ళు పెట్టి మళ్ళీ ఎప్పుడూ మార్చిన దాంట్లోనే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి వ్యక్తి అతను చాలా మంచోడు ఉన్నాడు. అంటే ఏంటి అర్థం? ఏం జరుగుతుంది వీళ్ళకు ఏం జరుగుతుంది? అదే విధంగా పిఠాపురానికి సంబంధించినటువంటి సందర్భంలో పిఠాపురంలో వర్మ గారు అనే ఒక ఆయన ఉన్నాడు. ఆ వర్మ గారు అనే ఆయన గతంలో ఇండిపెండెంట్ గా గెలిచినాడు, తర్వాత తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసినాడు, మంచి లీడర్ మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత ఆ ప్రాంతానికి చంద్రబాబు నాయుడు గారు ఈయనకు అలయన్స్ లో టికెట్ ఇవ్వాల్సిన సందర్భం వచ్చింది. ఎవరికి? పవన్ కళ్యాణ్ గారికి. ఈయన అక్కడ భారీ మెజార్టీతో గెలిచినాడు. గెలిచిన తర్వాత పదే వర్మ గారు అక్కడ అడ్డుతవుతున్నారని వీళ్ళకి సంబంధించి అనేక విమర్శలు డిస్కషన్లు జరిగినాయి. ఇప్పుడు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో ఒక డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి నియోజకవర్గంలో అక్కడ ఫ్లెక్సీ పెట్టాం, పెద్ద ఫ్లెక్సీ పెట్టుకుంటారు, రొటీన్ గా జరిగేదే. మరి ఆయన వచ్చి అక్కడ మాట్లాడుతున్నారంటే అలాంటి వ్యక్తిని నేను పిలుచుకొని మందలించాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయనకు పిలిచి 300 కోట్లతో 3,000 కోట్లతో ఒక టాటా కంపెనీకి సంబంధించినటువంటి ఏదో ఒకటి దాంట్లో పార్ట్నర్షిప్ ఇప్పించే కార్యక్రమం చేసి ఆయనకు ఆదాయం వచ్చే కార్యక్రమం చేసి ఆయన ఇండైరెక్ట్ గా ఎంకరేజ్ చేస్తున్నారంటే ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారికి వేరే ఉంది. చంద్రబాబు నాయుడు గారికి అధికారం కావాలి. అధికారం కావాల్సినప్పుడు ఎవరితో అయినా కలుసుకుంటాడు, ఎవరితో అయినా కౌలించుకుంటాడు. అధికారం వచ్చిన తర్వాత
వాడు ఎదిగితే మళ్ళీ ఏ విధంగా వాడిని తొక్కాలని నేను ఆ తొక్కే విధానాన్ని ఏ విధంగా తొక్కాలని ఆలోచనతో చేస్తుంటాడు. ఇప్పుడు కేవలం పవన్ కళ్యాణ్ గారిని దగ్గర ఎందుకు పెట్టుకున్నారంటే, పవన్ కళ్యాణ్ గారిని వదిలితే జగన్మోహన్ రెడ్డి వచ్చాడు రాష్ట్రంలో, జగన్మోహన్ రెడ్డి రాకుండా ఉండాలంటే మనం పవన్ కళ్యాణ్ గారిని పట్టుకోవాలని పట్టుకున్నారు తప్ప, పట్టుకున్నట్టు ఆ నియోజకవర్గంలో వాళ్ళకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, లేదా జనసేనకు సంబంధించి లేక కార్పొరేషన్ చైర్మన్లు కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి శంకుస్థాపనలు కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి ఓపెనింగ్లు కానీ, దాంట్లో ఎక్కడ వీళ్ళు ఇన్వాల్వ్ చేయకుండా వీళ్ళు అనేక చోట్ల గలాటలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. అది శ్రీకాకుళం నుండి మంగళగిరి వరకు అనేక ప్రాంతాల్లో జరిగినాయి. ఈ విధమైనటువంటి జరుగుతున్నప్పుడు మనసులో ఏ ఒక్క కార్యకర్తకైనా మనస్ఫూర్తిగా బాధ ఉంటుందా లేదా? జగన్మోహన్ రెడ్డి గారికి జనసేనకు వ్యక్తిగత కక్షలు లేవు, వ్యక్తిగతంగా ఎక్కడ వాదనలు లేక గలాటలు జరిగిన సందర్భం లేదు. పార్టీ పరంగా ఎవరు ఆవేదన వాళ్ళకు ఉంటుంది, ఎవరి కోపాల వాళ్ళకు ఉంటాయి, ఎవరి సిస్టమ్ వాళ్ళ మీద నడుస్తుండేది. ఆ సిస్టమ్ లో వాళ్ళకు నచ్చకపోవచ్చు, నచ్చినప్పుడు వాళ్ళు నచ్చినప్పుడు మేము విమర్శిస్తాం, అంతే తప్ప వాళ్ళకు మాకైతే ఫైట్ ఏం లేదు కదా. ఫైట్ లేనప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, మేము ఇంత సపోర్ట్ చేసినా మా సపోర్ట్ మా పవన్ కళ్యాణ్ పెద్దలతో కాళ్ళు పట్టుకొని చంద్రబాబు నాయుడు గారు వద్దని వాళ్ళు ఒత్తుకున్నా కూడా వాళ్ళ కాళ్ళు పట్టుకొని కాంప్రమైజ్ చేసి మేము ఆయన తీసుకొచ్చి అలయన్స్ పెట్టిస్తే, అలయన్స్ పెట్టేటప్పుడు లాస్ట్ ఇంకా బీజేపీలను పిలిపించుకొని పురంధేశ్వర్ గారిని పిలిపించుకొని ఢిల్లీలో 10 రోజులు కూర్చొని నేను రాజీ తీసుకొని వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో నేను కలిసిన తర్వాతనే టీడీపీకి ఊపు వచ్చింది. నేను ఆ జైలుకే పోకపోతే చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడించేవాళ్ళు లేరు, కొడుకే వెళ్ళిపోయి ఢిల్లీలో దాక్కున్నాడు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి నేను పోయి ఆయనకు సపోర్ట్ చేసి నేను అక్కడ మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో మేము పొత్తుంటాం, ఎవరు ఢిల్లీ వాళ్ళు సపోర్ట్ చేయకపోయినా ఉంటామని చెప్పి అక్కడ ఆయనకు ధైర్యం ఇచ్చి, ఆ ధైర్యం ఇచ్చిన తర్వాతనే తెలుగుదేశం కేడర్లో ఊపు వచ్చిన తర్వాత వీళ్ళు గెలిచిన తర్వాత మా నాయకుడిని మమ్మల్ని పట్టించుకోలేదు అనేది కేడర్లో మనస్ఫూర్తిగా ఉంది. నాకే ఉద్దేశంతో ఇక్కడ మాట్లాడుతున్నటువంటి సందర్భంగా నాకు అవసరం లేదు, ఇష్టం. మాకున్న ప్రెస్టేజ్ ఏమంటే, నేను ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నా, వాళ్ళు ముగ్గురు కలిసినప్పుడు మేము గెలిచితేనే మాకు రాష్ట్రంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి శబాస్ జగన్మోహన్ రెడ్డి అనిపించుకోవాలనేదే మా కోరిక తప్ప వాళ్ళెవరో విడిపోయి వాళ్ళని ఎవరినో పెట్టించి వాళ్ళెవరో భయపడి పక్కకు పోయి వాళ్ళందరూ పోయిన తర్వాత మేము సింగిల్ గా పోటీ చేసి మేము గెలిచినాం అనిపించుకోవడం మాకు కాదు. ఎందుకంటే ఒకసారి మా ఛాలెంజ్ గా 150 సీట్లు తీసుకున్నాం, తర్వాత వీళ్ళు ముగ్గురు కలిసిన తర్వాత వీళ్ళకి కావాల్సినటువంటి మేనేజ్మెంట్ చేసుకుని వాళ్ళు గెలిచినారు. సరే, గెలిచిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ కల్లా మేమేందో నిరూపించుకొని ఖచ్చితంగా ముగ్గురు ఉన్నప్పుడే గెలిచాలనేదే మా టార్గెట్, అంతే తప్ప మాకు వాళ్ళ మీద లొడాలు పెట్టాలని, వీళ్ళ మీద లొడాలు పెట్టాలని, వాళ్ళని చెడగొట్టాలని, వీళ్ళని మాకు అవసరమే లేదు. ఆయన చెప్తున్నాడు కదా, మన నుంచి పవన్ కళ్యాణ్ గారే చెప్పారు, తిరుమల తిరుపతి నెయ్యి లడ్డు ప్రసాదానికి సంబంధించి అక్కడ చంద్రబాబు నాయుడు గారు పదే మాట్లాడడం జరిగింది. ఏంది టీటీడీ చైర్మన్లు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి ఈ తప్పుడు పని చేసినారు, 250 కోట్లు అవినీతి పాల్పడినారు అని రకరకాలుగా ఆయన నోటితో చెప్తే, అదే పవన్ కళ్యాణ్ గారు అదే సభ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉందని నేను ఎప్పుడు అనలేదు, ఇప్పుడు అనలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉండదు, ఎవడో అధికారి చేసింటాడని స్వయంగా ఆయన నోటితో ఆయనే చెప్పినప్పుడు ఇంకా మనం అర్థం చేసుకోవచ్చు కదా. వాస్తవాలు ఏమనేది పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు. వాస్తవాలు తెలిసినప్పుడు ఆయన పాపం పోటీ చేసినప్పుడు 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే గెలవనప్పుడు పదే పోటీ చేసి గెలవకుండా పోతే ఆయన ఇమేజ్ కూడా డ్యామేజ్ అవుతుంది కదా. జనం లేకపోతాడు, మీటింగులు పెడతాడు, బ్రహ్మాండంగా జనాలు వస్తారు, విజిల్ వేస్తారు, ముఖ్యమంత్రి అంటారు అనిపించుకున్న తర్వాత నియోజకవర్గాలకు వచ్చి గెలిచలేకపోతే ఆయన ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది కదా. ఆ డ్యామేజ్ కాకూడదనే ఉద్దేశంలో భాగంగా కసి పట్టి ఖచ్చితంగా నేను గెలవాలనే ఆలోచనలో వీళ్ళతో పొత్తు పెట్టుకొని గెలిచినాడు తప్ప ఆ గెలుపులో కూడా ఇట్లా 100% స్ట్రైక్ రేట్ వచ్చినప్పుడు అప్పుడు ఓడిపోయినాం 100%, ఇప్పుడు గెలిచినాం 100%. నెక్స్ట్ ఏమి వీళ్ళు చెప్పినట్టు మనం వినాలా? నాకు డిప్యూటీ సీఎం అయినా ఒకటే, ప్రతిపక్ష నాయకుడైనా ఒకటే. నాకు ప్రతిపక్షం రావచ్చు కదా, నాకు ప్రతిపక్షం రాదని ఎందుకు అనుకోవాలా? నెక్స్ట్ జగన్ సీఎం అయినా నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదే ఇది మనసులో మాట, పవన్ కళ్యాణ్ గారి మనసులో మాట అని నేను ఊహాజనితంగా చెప్తున్నాను. నేను ఇద్దరు ఫ్రెండ్స్ కాదు, లేక ఆయనతో నేను మాట్లాడింది కాదు. మనిషి అనే తర్వాత రాజకీయాల్లో ఉన్న తర్వాత ఆ మనిషికి ఉన్నటువంటి అభిప్రాయం ఏ విధంగా ఉంటుంది, దాన్ని బయటికి చెప్పుకోలేక నేను చంద్రబాబు నాయుడు గారు విడిపోతున్నామని బయటికి చెప్పుకోలేక ఆయన ఆవేదనను ఇండైరెక్ట్ గా, ఇది పరిస్థితి, మనం కలిసి ఉండాలి అంటే ఏంటి? ఎందుకు మీరు కలిసి లేరు, ఎందుకు కలిసి ఉండాలా? 2 సంవత్సరాలు పూర్తి కాలే, 2 సంవత్సరాలుగా పూర్తి కాగలిగే 50 సార్లు ఈ డిస్కషన్ జరిగింది. ఎందుకు మీరు కలిసి లేరు, ఎందుకు ఆ విధమైనటువంటి అభిప్రాయం మీకు వస్తుంది? మీరు స్వయంగా మీ నోటితో మీరు డిఎస్పీని మార్చమంటే మార్చలే. మీరు చెప్పినటువంటి టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ తప్పు చేసినాడు, ఆ తప్పు చేసినటువంటి వ్యక్తిని క్షమాపణ చెప్పమనంటే ఆ టీటీడీ చైర్మన్ ఎవడో చెప్తే నేనేటి చెప్తా సారీ అని
చెప్పినటువంటి సందర్భం ఉంది. ఒక డిప్యూటీ సీఎం గా రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాల్లో నష్టం జరిగినప్పుడు ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నాయకులు క్షమాపణ చెప్తే వచ్చే నష్టం ఏమందంటే, ఒక డిప్యూటీ సీఎం చెప్తే వాడు కూడా చెప్తే నేను అనే టైప్ లో, అంటే ఇండైరెక్ట్ అదే భాష అట్లా మాట్లాడినప్పుడు అప్పుడు అతను మా అంతరాత్మ ఏమనిపిస్తుంది, ఎంత ఫీల్ అవుతారు, ఆ ఫీల్ అయినవి అన్ని ఉన్నాయి. కాకపోతే ఓపెన్ గా ఇప్పటికిప్పుడే బయటకు వచ్చి చెప్పుకోలేరు. అట్లని జగన్మోహన్ రెడ్డి గారు ఇతర పార్టీలను కలుపుకొని ఎలక్షన్ లో పోతాడు అనుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైప్ కాదు. ఆ టైప్ కానప్పుడు మనం ఇక్కడ గెలిచిన తర్వాత ఇప్పటికిప్పుడే మనం విభేదాలు పెట్టుకొని బయటకు పోవడం ఏం బాగుంటుందనే ఆలోచనలో భాగంగా. సో మీరేమంటారు, ఒకటి మోహన్ రెడ్డి గారు మీరేమంటారు, పవన్ కళ్యాణ్ గారు ఆది నుంచి కూడా తను ఒకవేళ బయటికి ఏదన్నా వస్తే తన చేతికి కానీ తమ పార్టీకి కానీ మురికంటకుండా చేసుకునే ప్రయత్నంలో ఆయన ఉన్నారని మీరు భావిస్తున్నారా? అనుమానం ఎందుకు అందులో? మీరు వినంగా, నేను వినంగా, అందరూ వినంగా, ఆయన నోటితో ఏమన్నాడు, తిరుమల తిరుపతి సంబంధించిన లడ్డూ ప్రసాదంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది, నేను అనలేదు అంటే ఆడికి క్లియర్ గా ఆయన జగన్మోహన్ రెడ్డికి ఆయనకు సంబంధం లేనట్టే కదా. దాంట్లో ఈయన అన్నట్టు లేదు, ఆయన చేసినట్టు లేదు. ఇది ఒక పాయింట్. రెండోది, ఆయన నోటితో ఏమన్నాడు, శాంతి భద్రతలు విఘాతం కలుగుతున్నాయి, చాలా రకాలుగా ఇబ్బందులు కలుగుతున్నాయి, ఈ ఇబ్బందులు ఇలాగే ఉంటే నేను హోమ్ మినిస్టర్ తీసుకుంటా. ఎవరు హోమ్ మినిస్టర్ నియమించింది? ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. చంద్రబాబు గారు నియమించినప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగలేవు అనేదే కదా ఆయన ఉద్దేశం. బాగలేనప్పుడు రేపు ఏదైనా ఇంకా ఇప్పుడు జరిగినట్టు చాలా ఉన్నాయి, ఇంతకన్నా పెద్ద పెద్ద పరిణామాలు. ఇప్పుడు స్కూళ్ళల్లో రేపులు జరిగినాయి, కాలేజీల్లో రేపులు జరిగినాయి, ఇళ్లలో రేపులు జరిగినాయి, మర్డర్లు చేసినారు, సిఐ తల్లులను తీసుకుపోయి చంపినారు, ఎస్ఐ తల్లులను చంపినారు, తర్వాత రకరకాలుగా రాష్ట్రంలో జరిగిన ఈ రెండు సంవత్సరాల్లోనే ఇంత జరిగినప్పుడు ఆయనకు ఏమనిపిస్తుంది? రాష్ట్రంలో చాలా రకాలుగా ఇబ్బందులు జరుగుతున్నాయి, ఈ ఇబ్బందులు ఇట్టే వదిలిపెడితే రేపు ఏదైనా ఇంకా పెద్ద జరిగితే జరిగినప్పుడు నేను కూడా దాంట్లో భాగస్వామిని కదా. ఆ భాగస్వామిని కాబట్టే ఇప్పుడే మన వంతు బాధ్యతగా మనం అక్కడక్కడ సంకేతాలు పంపించాలి. ఆ సంకేతాలు పంపించే కార్యక్రమమే నాకు సంబంధం లేదు, మీరు చేసినారు, మీరు తప్పు చేస్తున్నారు, మీరు ఎట్లయితే నేను హోమ్ మినిస్టర్. ఒక్క మాట ఆలోచించండి, ఇక్కడ చేసుకొని చెప్పమనండి. నేను హోమ్ మినిస్టర్ తీసుకుంటాను అంటే హోమ్ మినిస్టర్ ఎవరు ఆధీనంలో ఉంటారు? ముఖ్యమంత్రి ఆధీనంలో ఉంటారు. ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. సో గతంలో టీటీడీ చైర్మన్ గా ఎక్కిన కొత్తలో ఎవరైతే ఇప్పుడు ప్రెసిడెంట్ టీటీడీ చైర్మన్ ఉన్నారో ఆ టైంలో ఆయనతో క్షమాపణ చెప్పించడంలో కూడా ఆయన సారీ చెప్పించారు. ఇవన్నీ కూడా ఆయన బయటకు వచ్చి నాకు మాట్లాడే అవకాశాలు ఉన్నాయి అంటారు మీరు? 100% ఆయన చాలా వాటిల్లో పవన్ కళ్యాణ్ గారు బయట మాట్లాడినంత క్లారిటీగా లేరు. బయట మాట్లాడేది వేరు, ఆయన లోపల ఆయన చెప్తున్నారుగా 15 సంవత్సరాల పాటు కలిసి ఉంటాం పదే ఆయనే చెప్తున్నారు. దీని కూడా స్ట్రాటజీ అంటారా మీరు? ఇప్పుడు ఎక్కువ స్ట్రాటజీ కాకపోతే ఎట్లవుతుంది? ఇప్పుడు 15 సంవత్సరాలు నేను కలిసి ఉండాలనుకున్నా చంద్రబాబు నాయుడు గారితో, 15 సంవత్సరాలు నేను కలిసి ఉండాలనుకున్న చంద్రబాబు నాయుడు గారితో, కానీ వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులు కూడా అప్పుడప్పుడు నేను ఎత్తి చూపించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మార్చుకోలేదు కాబట్టి నాకు నచ్చలేదు కాబట్టి నాకు అవసరం లేదు. దీన్ని ఎందుకు అనకూడదు అంటే దీనికి జనం ఏమి డిసిషన్ చేసుకుంటారో లేదో మీరు చెప్పండి. ఎక్కడ తప్పుంది? పవన్ కళ్యాణ్ గారు ముందే చెప్పినారు కదా అని అంటారు కదా. గతంలోనే ఆయన 14-19 అధికారంలో ఉన్నప్పుడు అప్పుడే చెప్పడం జరిగింది. ఏమని? లోకేష్ గారు నియోజకవర్గానికి 1000 కోట్లు సంపాదిస్తున్నారు, ఇలాంటి లోకేష్ గారు చేస్తున్నటువంటి అవినీతికి మేము సపోర్ట్ ఉండాలన్నా, లోకేష్ గారు నా తల్లిని తిట్టారు, నేను వాళ్ళని క్షమించాలన్నా, లోకేష్ గారు మాకు చేస్తున్నటువంటి ఇబ్బందులు ఇవి, లోకేష్ గారితో పాటు చంద్రబాబు నాయుడు గారితో మేమిద్దరం కలిసి మాట్లాడుకుంటే బయటకి ఆయనకు సంబంధించినటువంటి మీడియా డబ్బులు అడిగినామని చెప్పి, టికెట్ సీట్లు అడిగినామని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం చేయడానికి కారణం ఎవరు? వాళ్ళే కదా. ఇవన్నీ అన్నప్పుడు జనం ఏమనుకుంటారు? పాపం పవన్ కళ్యాణ్ గారు ముందే చెప్పినారు కదా, ఇదంతా పవన్ కళ్యాణ్ గారు ఇండైరెక్ట్ గా హెచ్చరిస్తూ వచ్చినారు కదా. అయినా మీతో 15 సంవత్సరాలు నేను కాపురం చేయాలనుకున్నానని చెప్పినాడు కదా. మరి చెప్పినప్పుడు ఆయన పదే ఇల్లు గెంటి వేసే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఆయన బయటకు వచ్చినాడు. ఆయనకి ఇచ్చింది ఆఫ్టర్ ఆల్ డిప్యూటీ సీఎం అయితే మినిస్టర్ ఉన్నటువంటి హోదా కూడా లేదు. అలాంటి వ్యక్తికి ఆయనకి మామూలుగానే పవన్ కళ్యాణ్ గారు బయటకు పోతే ఆయన క్రేజ్ ఆయనకు ఉంది సపరేట్ గా. ఆయన రాజకీయ నాయకుడు కాకపోయినా ఆయన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి బయట బ్రహ్మాండమైన క్రేజ్ ఉంది, దాంట్లో డౌటే లేదు. ఎక్కడ పోయినా ఆయన క్రేజ్ ఆయనకుంది. కానీ గతంలో ఓటు పడలేదు కాబట్టి, గెలిచలేదు కాబట్టి, ఆ గెలిచలేని బాధతోనే ఏదో కలిసిపోతే ఏదో విధమైనటువంటి అభిప్రాయం ఉంటుంది. రెండోది, మేము పైసా ఖర్చు పెట్టలేమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు 19 ఎన్నికలప్పుడు చెప్పినారు కాబట్టి, తర్వాత వీళ్ళతో అలయన్స్ పెట్టుకుంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి వాళ్ళే అవుతారు కాబట్టి, వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు ఆ పార్టీకి సంబంధించినటువంటి పోటీ చేసే వ్యక్తులకు పార్టీ తరఫున వాళ్ళే ఖర్చు పెట్టుకుంటారు కాబట్టి, ఈ ఖర్చు నేను పెట్టలేను కాబట్టి వీళ్ళతో అలయన్స్ పెట్టుకుని ఈ విధంగా నడుస్తారు, ఈ విధంగా చేసినారు కాబట్టి అంత కలిసి ఉన్నారు. రైట్.
మీ అభిప్రాయం అర్థమైంది. మళ్ళీ మాట్లాడతాం సార్. మనతోటి టీడీపీ అధికార ప్రతినిధి విజయశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. విజయశేఖర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. మీకు మోహన్ రెడ్డి గారికి, మన లక్ష్మీకాంత్ గారికి అందరికీ నమస్కారం. విజయశేఖర్ రెడ్డి గారు ఏంటి పవన్ కళ్యాణ్ గారు మోహన్ రెడ్డి గారు సుదీర్ఘమైన ప్రసంగము కాదు సార్, పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారిని అడ్వైజర్ గా పెట్టుకోవాలా, ఎందుకు పెట్టుకోలేదా ఇంట్లో నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. పచ్చల రామేష్ గారి గారు పక్కన ఉండాలి మోహన్ రెడ్డి గారు. సరే, ఎక్కడ బూతులు లేవు, బూతులు లేకుండా మాట్లాడు అంటున్నా. రైట్, మాట్లాడండి సార్, మీరు మాట్లాడండి, ఏమంటారు సార్? అసలు మోహన్ రెడ్డి గారికి వైసీపీ కాబట్టి వారి పార్టీ తరఫున ఏమైతే స్టాండ్ వినిపించాలనో, ఒక ప్రతిపక్ష పార్టీగా ఎట్లా అయితే విమర్శలు చేయాలనో అది ఆయన విమర్శ చేయకపోతే మనం ఆలోచించాలండి. మోహన్ రెడ్డి గారు విమర్శ చేస్తే ఎస్ కరెక్ట్ గా నడుస్తుంది చర్చ అనుకోవాలి. ఆయన విమర్శ చేయకుండా పోయినా అనుకోండి ఎక్కడైనా, దెన్ అక్కడ ఏదో ప్రాబ్లం ఉందని మనకు అనుకోవాలి మనం. నేనేమంటున్నా అంటే, నిన్న పవన్ కళ్యాణ్ గారు మొన్న పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట్లాడారు అసెంబ్లీలో, ఆయన ఏం చెప్పారు సార్? ఇట్లా బిజినెస్ పీపుల్లో కావచ్చు, అంటే పారిశ్రామికవేత్తల్లో కావచ్చు, లేదంటే కొంతమంది ప్రజల్లో కావచ్చు, ఈరోజు ఏదైతే డెవలప్మెంట్ జరుగుతోందో ఆంధ్ర రాష్ట్రంలో, ఏదైతే పెట్టుబడులు ఈరోజు భారీగా వస్తున్నాయో, ది వీక్ మ్యాగజైన్ లో ఏమేశారు, 25% ఈ దేశంలోని పెట్టుబడులు 25% మన రాష్ట్రానికి వస్తున్నాయి. దాంట్లో భాగంగా ఆయనే పెట్టారు, పేరు పెట్టి చెప్పారు. లక్ష్మీ మిట్టల్ గారు కావచ్చు, రకరకాల వ్యక్తులు కావచ్చు ఈ రాష్ట్రానికి వస్తున్నారు, భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఈ రాష్ట్రంలో శాంతి సుస్థిరత కావాలా, మంచి ప్రభుత్వం ఉండాలా, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉండాలా, పారిశ్రామికవేత్తలు గౌరవించి వారి సమస్యను తీర్చే ప్రభుత్వం రావాలా, అట్లా ఉండాలని వారు కోరుకుంటున్నారు. కాబట్టి మనమే ఉంటే వారికి సమస్య ఉండదు. అట్లా కాకుండా 2019 నుంచి 24 మధ్యలో ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో, ఏ రోజైనా సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఇన్ని 10 సంవత్సరాలుగా ప్రెస్ మీట్ చూస్తాను, ఏ రోజన్నా పోలవరం ఎప్పుడు కడదాం, లేదంటే వెలుగొండ ఎప్పుడు పూర్తవుతుంది, లేదంటే హంద్రీనేవా ఎప్పుడు పూర్తి చేస్తాం, లేదంటే ఫలాని విమానాశ్రయాన్ని ఎప్పుడు కడదాం, ఈ మాటలు ఎక్కడైనా ఉన్నాయి సార్? లేదంటే ఏదో ఫలానా మంచి ఇండస్ట్రీ మనకు వస్తుంది, లేదంటే కడపకి 5 సంవత్సరాల్లో కడపకి స్టీల్ ప్లాంట్ 5 సంవత్సరాల మాటలు తప్పితే ఎక్కడైనా కనీసం ఒక చిన్న బిల్డింగ్ కట్టారా సార్ దాంట్లో స్టీల్ ప్లాంట్ లో? ఇట్లా ఏం చూసినా సార్ ఆయన డెవలప్మెంట్ గురించి ఎప్పుడు మాట్లాడరు. అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి డెవలప్మెంట్ ఫ్రెండ్లీ చీఫ్ మినిస్టరే కాదు. మీరు చూడండి, ఏ అనలిస్ట్ అయినా సరే, ఏ టీవీ అయినా చూడండి, ఏ పొలిటికల్ అనలిస్ట్ మాట్లాడినా చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎప్పుడు కూడా ఈయన డెవలప్మెంట్ కి సంబంధించిన వ్యక్తిని కానీ, లేదంటే పారిశ్రామికవేత్తలను పరిగెట్టించి ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టించే వ్యక్తి కానీ ఎవరు చెప్పరు. ఆయన ఎంతసేపు సార్ మేము బటన్ నొక్కాం, మేము డబ్బులు వేస్తున్నాం, ఆ డబ్బులు తీసుకొని మాకు ఓట్లు వేయండి, ఇది తప్పితే సార్ ఆయన ఇప్పుడు వేరేదే మాట్లాడరు. ఆయన చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఏం మాట్లాడతారు, అలాంటి రోజు బటన్ నొక్కుతున్నాం, మీరు రెడీగా ఉండండి, డబ్బులు తీసుకోండి, మేము వెల్ఫేర్ క్యాలెండర్ పెట్టాము సంవత్సరం అంతా అని క్యాలెండర్ చదువుతారు, లేదంటే డబ్బులు చదువుతారు, లేదంటే ఒక పెద్ద చెక్ చూపించి ఇదిగో ఇంత చెక్ ఇస్తున్నాము అని మాట్లాడతారు. సార్ ఆఫ్టర్ 2024 ఓడిపోయిన తర్వాత కూడా ఆయన ఏమైనా మార్చుకున్నారా సార్? 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ప్రధానమైన కారణం ఆయన డబ్బులు ఇవ్వడం కాదు సార్. డబ్బులు ఇవ్వడం అనేది ఎవరు లెక్కే పెట్టలేదు. నవరత్నాలు శేఖర్ రెడ్డి గారు ఈ రోజు ప్రధాన టాపిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల గురించి. సార్ నేను ఆ పాయింట్కే వస్తా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మాటల్లో మర్మానికే వస్తా నేను. ఇప్పుడు 2024లో ఓడిపోయింది ఎందుకు? ఆయన డెవలప్మెంట్ చేయలేదు, రోడ్లు వేయలేదు, లేకపోతే బిల్డింగ్లు కట్టలేదు, లేకపోతే డ్రైనేజ్ చేయలేదు, లేకపోతే ఆర్ఎంపీ రోడ్లు వేయలేదు, సిమెంట్ రోడ్లు వేయలేదు, లేదంటే మంచి ఫ్యాక్టరీలు లేదు, లేకపోతే ఇండస్ట్రీలు కట్టలేదు, లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ సరిగా కట్టలేదనే ఓడిపోయాడు. కానీ ఆయన డబ్బులు ఇవ్వలేదని ఎప్పుడు ఓడిపోవాలి సార్. డబ్బులు ఎంతో కొంత ఇచ్చాడు, అది అందరూ చూసాం. నేనేమంటున్నా అంటే 2024లో ఓడిపోయిన తర్వాత ఆయన ఆత్మావలోకం చేసుకోవాలి సార్. ఇప్పుడు మోహన్ రెడ్డి లాంటి మేధావులు కూడా వారు కూడా చెప్పాలి జగన్మోహన్ గారికి, సార్ మనం ఓడిపోయడానికి కారణం డెవలప్మెంట్ లేక, మీరు డెవలప్మెంట్ ను మనం ఒక అంశంగా తీసుకుందాం కాదంటే కదా సార్, అది కాదంటే కదా విజయశేఖర్ రెడ్డి గారు కాదు సార్, విజయశేఖర్ రెడ్డి గారు సూపర్ 6 సరిగ్గా చేయలేదు, విజయశేఖర్ రెడ్డి గారు ఒక్క మాట వినండి, ఆయన చెప్పారు
కార్యకర్తలు నేను బహుశా పట్టించుకోలేదు, కానీ 2.0లో కార్యకర్తలను పట్టించుకుంటాను అని చెప్పారు. ఆయన ఓటమికి కారణం కార్యకర్తలు నేను పెద్దగా పట్టించుకోకుండా కేవలం ప్రజల మీదే దృష్టి పెట్టాను, కానీ కార్యకర్తలను పట్టించుకోలేదు అని చెప్పారు ఆయనే. సార్, ప్రజల మీద దృష్టి పెట్టిన వ్యక్తి కార్యకర్తల మీద పెట్టలేదంటే ఎవరైనా నమ్ముతారా? సార్, ప్రజల మీద దృష్టి పెట్టారు అంటే దాని అర్థం వారికి డబ్బులు వేస్తే వారు మళ్ళా తిరిగి నాకు ఓట్లు వేయాలా? జగన్మోహన్ రెడ్డి అనే నేను మళ్ళా ముఖ్యమంత్రి కావాలంటే నాకు ఓట్లు కావాలి, ఓట్లు కావాలంటే వాళ్ళకి నేను డబ్బులు వేయాలి. కార్యకర్తల డబ్బులు వేసి ఏమొస్తా సార్? కార్యకర్తల డబ్బులు వేస్తే వాళ్ళు పొగలు అవుతారు, పెద్దవాళ్ళు అవుతారు, తిరుగుతారు. వాళ్ళు నాకు ఏముంది, నాకు వాలంటీర్లు ఉన్నారు, నేను నెలకు 5,000 ఇచ్చే వాలంటీర్లు నాకు ఉన్నారు. రాష్ట్రం అంతా 50 ఏళ్ళకు ఒక వాలంటీర్ని పెట్టా, వాళ్ళకి ఎట్లా నేను నెలలో 5,000 ఇస్తున్నా, వాళ్ళు ఎట్లా తిరిగి నాకు ఓట్లు వేస్తారు? ఇంకా నా కార్యకర్తలతో ఏం పని? నాయకులతో ఇప్పుడు మోహన్ రెడ్డి గారి లాంటి సీనియర్ నాయకులతో ఏం పని నాకు? డబ్బు పెట్టే మిథున్ రెడ్డి లాంటి ఉన్నారు, డబ్బు పెట్టే విజయసాయి రెడ్డి లాంటి ఉన్నారు, ఇంకా మిగతా వాళ్ళతో ఏం పని నాకనే ఆయన ఫీలింగ్ లో ఉన్నారు కాబట్టి సార్ కార్యకర్తలు పట్టించుకోలేదు. సరే, మీరన్నదే నిజం అనుకుందాం. సమయం తక్కువ ఉంది, మీరన్నదే నిజం అనుకుందాం. డెవలప్మెంట్ లేకనే ఓడిపోయాడు. సరే ఆయన ఓటమికి కారణాలు వదిలేండి సార్. ఈరోజు డిబేట్ ఆయన ఓటమి గల కారణాలు జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి గల కారణాలు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాకుండా ఉండరు, ఆయన రారు అని పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అయితే కూటమిలో అనైక్యతగా ఉండకూడదు, ఐక్యతగా ఉండాలని అసెంబ్లీ సాక్షిగా చెప్పడాన్ని ఎలా చూడాలి? అనైక్యత ఉందా? ఇదంతా ఉపోద్ఘాత వెలిగించానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు నవరత్నాలనే పేరుతోనే ప్రజల్లోకి వెళ్ళాడు, అదే మాట్లాడాడు. డెవలప్మెంట్ గురించి ఎక్కడ మాట్లాడాల. ఇప్పుడు పారిశ్రామికవేత్తల బాధ కానీ లేదంటే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే వాళ్ళ బాధ కానీ ఏంటంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు వస్తే మళ్ళా మా ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, మేము పెట్టిన ఫ్యాక్టరీలు కావచ్చు, మా పరిస్థితి ఏంది? మమ్మల్ని ప్రోత్సహించకపోతే మళ్ళీ మేము దెబ్బతింటాం కదా. ఈ రోజు మేము 1,000 కోట్ల 1,00,000 కోట్ల డబ్బులు పెట్టి ఆంధ్ర రాష్ట్రంలో రేపు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి మళ్ళా ముఖ్యమంత్రి అయితే మా పరిస్థితి ఏంటి? మా పెట్టుబడులకు దిక్కేవు అని మాట్లాడుతున్నారు. అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో మాట్లాడిన దానికి అర్థం అదే. చాలా మంది పారిశ్రామికవేత్తలు కావచ్చు, లేకపోతే మేధావులు కావచ్చు, ఇది క్వశ్చన్ చేస్తున్నారు. ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే 15 ఏళ్ళు మేము కలిసే ఉంటాం, చిన్న సమస్యలు ఉండొచ్చు, నాకు మా కార్యకర్తలకు లేదా తెలుగుదేశం కార్యకర్తలకు మధ్యలో సమస్యలు ఉండొచ్చు, లేదంటే ఎమ్మెల్యేలకు అక్కడ ఉన్న కార్యకర్తలకు సమస్యలు ఉండొచ్చు. ఎన్నైనా సార్ ఒక ఇంట్లో ఒక్కటి చెప్పండి, విజయశేఖర్ రెడ్డి గారు ఇలా ఉండొచ్చు అనే మాట ఆయన మాట్లాడిన తర్వాత కనీసం దానికి మీ టీడీపీ దగ్గర నుంచి అలాంటివి ఉండకుండా ఉండడానికి ప్రయత్నం చేద్దాం బ్రదర్ అని చెప్పే చంద్రబాబు నాయుడు గారు కానీ, అన్నా అలా ప్రయత్నం చేద్దామనే నారా లోకేష్ గారు కానీ ఎందుకు ఎప్పుడు ఏం మాట్లాడతలేదు? అసెంబ్లీలో కాకపోయినా బయట కాకపోయినా ఎంతసేపు 2 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారే మాట్లాడుతున్నారు, మీ టీడీపీ నుంచి ఎందుకు మాట్లాడతలేదు? కారణం ఏంటి? వాస్తవం ఏంటంటే ఏదైనా పవన్ కళ్యాణ్ గారికి ధైర్యం చెప్పాలన్నా, లేదు టీడీపీ తరపు నుంచి మా స్టాండ్ చెప్పాలన్నా ఏం ప్రధానమైన వేదికల అసెంబ్లీలోనో లేకపోతే బహిరంగ సభలో చెప్పాల్సిన అవసరం లేదు. లోకేష్ గారు కావచ్చు, లేకంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఆయన ఇంటికి అంటే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు పిచ్చోళ్ళు అంటారా? వినండి, దయచేసి వినాలి మీరు. అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు మేము కరెక్ట్ గా ఉంటాం, మీకేం ఇబ్బంది లేదని మాట్లాడాల్సిన అవసరమే లేదు సార్. కేటగారికల్ గా పవన్ కళ్యాణ్ గారు సార్ ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఈ మాట మాట్లాడారు? ఒకటి పారిశ్రామికవేత్తలు అంటున్నారు, ఒకటి. రెండోది ఏంటి, లోకేష్ గారు ఏమన్నారు, ఒకవేళ జగన్మోహన్ లాంటి వాళ్ళు మళ్ళీ వచ్చినా ఈ రాజస్థానికి ఇబ్బంది ఉండకూడదు కాబట్టి చట్ట భద్రత కల్పిస్తున్నామని ఆయన మాట్లాడారు. అప్పుడు దానికోసమే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఏమని, అయ్యా నువ్వు మళ్ళా జగన్మోహన్ వస్తారనే అనే మాట నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు, నువ్వేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ప్రజలు కానీ లేకపోతే భయపడాల్సిన అవసరం లేదు, కాదు భయపడాల్సిన అవసరం లేదు అంటే నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి భయపడుతున్నారా? సార్ భయంగా సార్ నేను అంటున్నా, ఇప్పుడు ఏదైనా కొన్ని పల్లెల్లో సార్ ఇప్పుడు జనరల్ గా సైకో కిల్లర్లు ఉంటారు సార్. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో సైకో కిల్లర్లు వస్తా ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఏదన్నా చిన్న పల్లెలకు వెళ్ళి కొంతమందిని రేప్ చేయడము, చంపేయడము, సైకో కిల్లర్లు మీకు తెలుసు కదండి. వాళ్ళు 10 మందినో 15 మందినో 20 మందినో చంపేస్తారు. చంపేసిన తర్వాత కొన్ని ఊర్లే భయపడి తలుపులు వేసుకొని పోలీసులు పెట్టుకొని నడుపుతా ఉంటారు. అతన్ని పోలీసులు పట్టుకునేంత వరకు లేకపోతే అతన్ని ఎన్కౌంటర్ చేసేంత వరకు ఆ పల్లెలన్నీ కూడా విపరీతంగా భయపడతా ఉంటాయి.
అంటే దాని అర్థం ఆ సైకో గారు గొప్పవాడనే, ఆ సైకో కిల్లర్ మేధావనే. ఇంతకీ ఎవరు ఆ సైకో కిల్లర్? మీరు చెప్తున్న ఉదాహరణలో ఆ సైకో కిల్లర్ ఎవరు? ఆ సైకో కిల్లరే జగన్మోహన్ రెడ్డి గారి లాంటి సైకో కిల్లరే. ఏంటిది మీరు చెప్పారు ఉదాహరణ? ఇప్పుడు ఎవరినో రేప్ చేశారు అది ఇది అని, అలాంటి వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి గారిని పోలుస్తున్నారా మీరు? పారిశ్రామికతలు భయపడతారని మీరు పెద్ద సైకోలు. ఈ రాష్ట్రంలో సైకోల కుటుంబమే ఎవరు కూడా ఆయన గొప్ప వ్యక్తి, ఆయన చాలా గొప్ప వ్యక్తి, ఆయన చాలా దేశాన్ని పెద్ద గొప్ప వ్యక్తులనే కదా మీకు ముగ్గురు కలిసిందాక వాడు గెలిచింది. మీరు పెద్ద గొప్ప వ్యక్తులు కాబట్టి ఎప్పుడు పారిశ్రామికవేత్తలు తరిగి కొడతాడు ఈ రాష్ట్రం నుంచి. 50 సంవత్సరాల అనుభవం ఉండి ఒక్కసారి ఎన్నికల్లో పోటీ చేయలేకపోయినా ధైర్యం చేసి ఎందుకయా సిగ్గులాగా చెప్పుకుంటావు జయశేఖర్ రెడ్డి? నేను అంటున్నా సైకో కిల్లర్ గట్టయితే భయపడతారో ప్రజలు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా భయపడ్డారు కాబట్టి అందరినీ కలుపుకొని వచ్చినారు. మీరు సైకోలు కాబట్టి మిమ్మల్ని చూసి భయపడ్డారు కాబట్టి అందరినీ కలిపితే ఏదో ఒకటి చెప్తామని వచ్చినారు తప్ప ఈ సైకాలజీని చూసి జనం దూరం పెడతారని భయపడే మీరు దయచేసి వినండి. మీకు సైకోలు కాబట్టి మీకు పక్కన ఎవరిని పెట్టుకుంటే మీకు సపోర్ట్ ఉంటుంది కాబట్టి మీ జీవితంలో మీరు సినిమాగా పోటీ చేయలేదు కాబట్టి మీరు పోటీ చేస్తే మీరు సైకోలని జనం దూరం పెడతారు కాబట్టి గూండాలబ్బా మాట్లాడాలంటే ఎక్కడ తల పెట్టుకుంటారో మీకు అర్థమైంది. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఇద్దరు మాట్లాడితే అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం ప్లీజ్. శేఖర్ రెడ్డి గారు మీ ఉదాహరణలు ఆపేయండి. శేఖర్ రెడ్డి గారు దయచేసి మీ ఉదాహరణలు ఆపేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్లో మీరు ఇందాడే ఒకటి చెప్పారు, అది ఏదైతే అనైక్యత ఉందో అనైక్యత ఉండకూడదు అని చెప్పారు. నిజంగా మీ మధ్య అనైక్యత ఉందా అంటే ఇప్పుడు అధినాయకత్వం బట్టి ఒక మాట క్వశ్చన్ అడగనండి. ఇప్పుడు ఏదైతే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి మధ్య అనైక్యత ఉందని మేము అంటలేదు, ప్రజలు అంటలేదు, ఎవరు అంటలా. కానీ లోయగా సంస్థాగతంగా చూసుకుంటే అనైక్యత ఉందనే మాట వాస్తవం. ఆ వాస్తవాన్ని మీరు కూడా ఒప్పుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినప్పుడు ఒక్క మాట, పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినప్పుడు అదే అసెంబ్లీ సాక్షిగాను మీడియా ముఖంగాను అలాంటివి జరగవు బ్రదర్, మనం పరిష్కరిద్దాం అనే మాట టీడీపీ నుంచి ఎందుకు రావట్లేదు? సార్ ఒకటి, ఇప్పుడు మీకు భయం అనే దాని గురించి అర్థమైందా మ్యాటర్? నేనేమైతే ఎగ్జాంపుల్ చెప్పానో, ఒక సైకో కిల్లర్ చూస్తే ఎట్లా భయపడతారో ప్రజలు, జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే కూడా అట్లాగే భయపడతారు. అంత మాత్రాన ఆయన తరపునుంది, లేకపోతే ప్రజలంతా ఆయన కోరుకున్నారు అర్థం కాదు. ఆయన బై ఛాన్స్ వస్తే అనే ఫీలింగ్ ఉంది. విజయశేఖర్ రెడ్డి గారు నేను అడిగిన క్వశ్చన్ మీకు అర్థమైందా? నేను ఒక క్వశ్చన్ అడిగా మీకు అర్థమైందా? లక్ష్మీనాథ్ గారు వినాలి దయచేసి, నాకు అవకాశం ఏంటి సార్? ఒక్క నిమిషం మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో వైసీపీ వారు భీకరంగా ట్రోల్ చేస్తారు, అబ్బా భయపడిపోతారని. అంటే భయం అనేది అంటే ఒక సైకో కిల్లర్ని చూసి కూడా భయపడతారు. అంత మాత్రాన జగన్మోహన్ గారిని సైకో కిల్లర్తో పోల్చట్లే. నేను చెప్తున్నా భయం రకరకాలుగా ఉంటది, భయం రకరకాల. అంతే దాని అర్థము జగన్మోహన్ గారికి ఏదో పెద్ద ప్రజాభిమానం ఉంది, ఈ రాష్ట్రంలో 90% ఆయన లైక్ చేస్తారని అర్థమా? ఓకే సార్, మీ అభిప్రాయం అర్థమైంది సార్, మీ అభిప్రాయం అర్థమైంది శేఖర్ రెడ్డి గారు. రెండో మాట చెప్పండి, మళ్ళీ ఇస్తా. ఇప్పుడు ఎక్కడో సార్ 170 కాన్స్టిట్యున్సీల్లో ఎక్కడో ఒక దగ్గర 2 దగ్గరలో ఎక్కడైనా అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, టీడీపీకో జనసేనకో, అవన్నీ సర్వసాధారణం, ఎక్కడికక్కడ పరిష్కరిస్తాం. సార్ ఇంకో మాట అన్నారు సార్, మీరు పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట అన్నారు. ఆ మాట ఎట్లా? ఆయన ఏమన్నారు? నా పిల్లల్ని తిట్టారు, నా భార్యను తిట్టారు, నా కుటుంబ సభ్యుల్ని మాట్లాడారు, నా కుటుంబాన్ని మాట్లాడింది వైసీపీ. అలాంటి వైసీపీని కానీ వైసీపీ నాయకుని కానీ అధికారానికి వచ్చే ప్రశ్నే రానివ్వను. 2019లో పవన్ కళ్యాణ్ గారు నా కుటుంబాన్ని తిట్టారు అని అప్పుడు కూడా మాట్లాడారు ఆయన. విజయశేఖర్ రెడ్డి గారు మీరు చెప్పింది అంతా అర్థమైంది, విజయశేఖర్ రెడ్డి గారు వినండి, దయచేసి వినండి. నేను మీతో మళ్ళీ మాట్లాడతాను, దయచేసి ఒక మాట వినండి. మీరు దీనికి సమాధానం చెప్తారా? టీడీపీ అధినేత కానీ లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినట్టుగా ఎప్పుడు మాట్లాడతారు? మనం కింది స్థాయిలో కలుపుకుని వెళ్ళాలి, 100% సమస్యలు ఎప్పుడు మాట్లాడతారు? దాని గురించి చెప్తారా? దానికి ఆన్సర్
సార్, నన్ను మోహన్ రెడ్డి నన్ను చూసి భయపడితే నేనేం చేయలేదు సార్. రైట్, మీ దగ్గర నుంచి ఆన్సర్ రాదని అర్థమైంది. నేను మళ్ళీ మాట్లాడతా. ఎస్ ఎస్ దయచేసి మీరు నన్ను- ఎస్ ఎస్ సార్, నేను మళ్ళీ ఒకటే మాట్లాడుతున్నా సార్, నేను ఒకటే మాట్లాడుతున్నా. మీకు ఇస్తా మీకు మళ్ళీ ఇస్తా. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేత అయినా మేము ఆయన్ను తెలుగుదేశానికి సంబంధించిన ఒక లీడర్ని ఎలా చూసుకుంటామో అలా తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మా యువ నాయకుడు లోకేష్ గారు కావచ్చు, ఆయన్ని ఒక సొంత అన్నదాకా ఒక కుటుంబ వ్యక్తిలాగా ఆయన ఓన్ చేసుకున్నాం సార్. వెరీ గుడ్ సార్, మీరు ఆన్సర్ బాగా తెలివిగా చెప్పారు. మీరు అడిగిందని చెప్తే మిగతా అని చెప్పారు. ఎస్ సార్, ఎస్ ఇస్తా సార్. మాకు కూడా ఏం చెక్. చేసేది? మనము ఏ రకంగా ఇస్తా మళ్ళీ ఇస్తా. ఇద్దరున్నారు ఇంకా. రైట్ జనసేన కానీ అట్లాగే పవన్ కళ్యాణ్ గాని కానీ అట్లాగే మనము ఆయన్ని సపోర్ట్ చేయాలా? రైట్ నాకు మాకు మెసేజ్ రైట్ విజయశేఖర్ రెడ్డి గారు అందుబాటులో ఉండండి. మళ్ళీ మాట్లాడతాను నేను. మనతో జనసేన నేత లక్ష్మీకాంత్ గారు ఉన్నారు. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. రైట్, లక్ష్మీకాంత్ గారు మళ్ళీ రీజాయిన్ అవ్వండి, మీరు కనబడటం లేదు. అక్షర్ సత్యం గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. ఆయన మాట్లాడదాం, ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. అక్షర్ సత్యం గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్, మీకు ఛానల్లో ఉన్న పత్రులందరూ కూడా నమస్కారం సార్. ఎస్ అక్షర్ సత్యం గారు, ఏంటి సార్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలను ఏ కోణంలో చూస్తారు అసెంబ్లీలో? ఇప్పుడు దాకా డిబేట్ మీరు ఫాలో అయ్యారు కదా, మీరేమంటారు చెప్పండి ప్లీజ్. సార్, జనసేన పార్టీ నాయకులు లక్ష్మీకాంత్ గారు లేకపోయినా కానీ జనసేన పార్టీ యొక్క రోల్ తీసుకుని జనసేన పార్టీ తరఫున ఆవేదన వెలువచ్చిన మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలపాలి. అతను ఒక వైసీపీ నాయకుడిగా కాకపోయినా జనసేన నాయకుడిగా జనసేన జరుగుతున్న అన్యాయం మీద, జనసేన జరుగుతున్న అన్యాయం మీద మాట ఇప్పారు. అదేవిధంగా జనసేన మేము కలిసి ఉంటే బాగుంటుందని ఆవేదన కూడా ఆయనలో కనిపిస్తుంది. ఆ మార్పుని నేను ఇది అంగీకరిస్తున్నాను సార్. రైట్, ఇంకా తెలుగుదేశానికి వస్తే మేము పవన్ కళ్యాణ్ గారిని మా సోదరుడి కింద యాక్సెప్ట్ చేస్తాం కానీ మా నాయకుడి కింద యాక్సెప్ట్ చేయము, లేదా మా పార్ట్నర్ కింద యాక్సెప్ట్ చేయము అనే ధోరణే నాకు తెలుగుదేశం పార్టీ రెడ్డి గారు విజయభాస్కర్ రెడ్డి గారు మాట్లాడి నాకు అర్థమైంది. రైట్, నేను ఉదయం ఏదో సోషల్ మీడియాలో ఏదో పేపర్ స్క్రీన్ షాట్ చూశాను సార్. నేను చదవలేదు కానీ అందులో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తు తెలుగుదేశం పార్టీదే అని నిన్న ప్రసంగంలో అన్నట్టుగా ఆ పేపర్లో వచ్చినది. ఈనాడు ఏదైనా సరిగ్గా గుర్తులే. అంటే భవిష్యత్తు తెలుగుదేశం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమంటారంటే భవిష్యత్తు కూటమిదే అంటారు, కానీ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే భవిష్యత్తు తెలుగుదేశం అంటే భవిష్యత్తు జనసేనకి లేదు అని. అది జనసేన వాళ్ళు ఎలాగా అన్వయించుకుంటారన్నది వాళ్ళ ఇష్టం, నాకు తెలుసున్నది నేను చెప్తా. ఇంకో లైన్ ఏంటంటే మెయిన్ హెడ్డింగ్ కిందని అది చంద్రబాబు నాయుడు గారు అన్నది. పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి నిర్ణయం తీసి నాకు మద్దతుగా తెలిపారు. పవన్ కళ్యాణ్ గారు నాకు తోడుంటే రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి సాధిస్తాం, పవన్ కళ్యాణ్ గారు మనం ఒకరికొకరు కలిసి ఉంటే అనేది ఏంటంటే భాగస్వామ్య కింద కలుపుకోవడం అనమాట. పవన్ కళ్యాణ్ గారిని ఒక పార్ట్నర్ కింద గుర్తించడం. కానీ ఆయన అనలేదు అలాగా. పవన్ కళ్యాణ్ గారు నాకు తోడుంటే రాష్ట్రంలో మార్పు తీసుకొస్తాం, ఇంకా ఎంత మార్పు తీసుకొస్తాం, దేశం ఎంతో మార్పు తీసుకొస్తాం అంటే ఎన్ని మాటల మీద ఇప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు చెప్పింది కానీ ఆ పేపర్లో వచ్చిన స్పీచ్ హెడ్డింగ్స్ కానీ చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఒక అన్నగారుగా చూస్తున్నారు, ఒక త్యాగమూర్తిగా చూస్తున్నారు తప్పించి తన పార్ట్నర్ గా చూస్తూ లేదు అనేది అర్థమవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మాటల్లో కూడా అది జన సైనికులకి వార్నింగ్ ఇచ్చారా, లేదా బీజేపీ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారా, టీడీపీ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారా, లేదా లోకేష్ గారికి ఇచ్చారా, చంద్రబాబు నాయుడుకి ఇచ్చారా అంటే ఎవరికి నచ్చింది వాళ్ళు అన్వయించుకుంటారు. దాని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ మద్దతుదారులలో ఎక్కువ మంది 180% తెలుగుదేశాన్ని వ్యతిరేకించే వాళ్ళు, వైసీపీని వ్యతిరేకించే వాళ్ళు. అంటే వీళ్లలో ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ఒప్పుకోలే. అయితే ఎందుకు ఒప్పుకున్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఏదో ముఖ్యమంత్రి అవుతాడు ఇవాళ కదా రేపు అన్న పార్టీ ఎదుగుతాదని. ముఖ్యమంత్రి అయ్యే సూచనలు కనిపించలేదు, పార్టీ ఎదిగే సూచనలు కనిపించలేదు అని వైసీపీ విపరీతమైన ప్రచారం చేస్తుంది. అది నిజమాబద్ధం అనేది పక్కన పెడదాం. మొసల కన్నీరు కూడా కడుతుంది. ఇప్పుడు మన ఎవరు మోహన్ రెడ్డి గారు ఎలాగైతే చెప్తున్నారో మా జనసేన పార్టీకి అన్యాయం జరిగిపోతుందని, లక్ష్మీకాంత్ గారు కూడా అంత అలా చెప్పలేరు. బహుశా అన్యాయం జరుగుతూ లేదనే చెప్తారు. సో ఇంకొక పక్కన తెలుగుదేశం పార్టీ తన పార్టీని పెంచుకుని తన కార్యకర్తలు కలుస్తుంటే పవన్ కళ్యాణ్ గారు తన కార్యకర్తలు కలుసుకోలేకపోతున్నాడు. చివరికి తనకి అన్నయ్యగా మా నాగబాబు గారు కూడా మంత్రి పదవి ఇవ్వలేకపోతే విమర్శిస్తే మళ్ళీ ఎక్కడ స్ప్లిట్ అవుతుందో, మళ్ళీ కూటమి ఎక్కడ దెబ్బతింటుందో అనే భావంతో నేనే వద్దానని సరి చెప్పుకుంటున్నాడు. తన కార్యకర్తలు కలవలేకపోతున్నాడు, తన నాయకులు కలవలేకపోతున్నాడు. ఎందుకంటే ఆయనకి తెలుసు
కార్యకర్తల గ్రౌండ్ లెవెల్లో జనసేన పార్టీ కార్యకర్తలకి టీడీపీ మద్దతులు ఇవ్వటం లేదు, టీడీపీ కలుపుకోవట్లేదు, బానిసలుగా చూస్తుంది. అటువంటి పరిస్థితుల్లో తన కార్యకర్తలు తన నాయకులు కలుపుకుంటే కంప్లైంట్లు వస్తాయి. కంప్లైంట్లకి రెస్పాండ్ అవడం మొదలు పెడితే మళ్ళీ కూటమిలో స్ప్లిట్ వస్తుంది. కూటమిలో స్ప్లిట్ వస్తే మళ్ళీ రేపు వైసీపీ పార్టీ వస్తే రాష్ట్రానికి విపరీతమైన నష్టం జరుగుతుంది. ఒక పక్కన జగన్ రాజ్యం పేరుతోటమో హిందూ మతాన్ని, హిందూ దేవాలయాల్ని విపరీతమైన నష్టం కలిగిస్తుంది. మరో పక్కన పోలవరం ఏమవుతుందో, రాజధాని ఏమవుతుందో భయంతో కలుపుకుని వెళ్తున్నాడు. కానీ అయితే ఎస్ మీరు చెప్పింది బాగుంది, కానీ ఇంకొకటి ఉంది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు కానీ ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కానీ ఆది నుంచి కూడా రేపొద్దున టీడీపీకి ఒకవేళ బయటకు వచ్చి విడిగా వెళితే ఆయనకి ఎటువంటి చేతులకి మురికి అంటకుండా తప్పించుకునే విధంగా ఉందని వచ్చే మాటల్లో వాస్తవం ఉందంటారా? ఎందుకంటే ప్రతి దగ్గర కూడా ఆయన అభిప్రాయం చెప్తున్నారు కదా ఆయన. సార్ నేను అక్కడికి వస్తున్నా. ఆయన ఆవేదన తన పార్టీ వీక్ అయిపోతుంది, తన కార్యకర్తలు అధైర్యపడిపోతున్నారు, తన నాయకులు డీలా పడిపోతున్నారు, తెలుగుదేశంతో కలిసి పనిచేస్తున్నారు, నా పార్టీ బలహీన పడిపోతుందని బాధను కూడా తొప్పి పెట్టుకుని పైకి చెప్పలేక, కక్కలేక, మింగలేక నిన్న అసెంబ్లీ సాక్షిగా మనం ఇలా బలహీన పడిపోతే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి వచ్చాడంటే మీ బలహీనతలు మీరు నా పార్టీని అణిచివేయడమే కారణం, మీలో ఈ వివక్షత ధోరణే కారణం అని పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా నేను భావిస్తున్నాను సార్. అయితే మీరన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా హోంశాఖ నాకు ఇస్తే మార్పులు తీసుకొచ్చేవాడిని అని కానీ, టీటీడీ చైర్మన్ రాజీనామా చేయాలన్నప్పుడు కానీ వీళ్ళన్నీ వాళ్ళు ఎలా స్పందించారు, బీవీఆర్ నాయుడు గారు ఎలా స్పందించారు, లోకేష్ గారు ఎలా స్పందించారు, అక్కడ పిఠాపురంలో వర్మ ఎలా బిహేవ్ చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్ చేయాల్సిన చంద్రబాబు నాయుడు గారు ఎలా ఎంకరేజ్ చేస్తున్నారో, జ్యోతుల్ నెహ్రూ గారు అబ్బాయి ఎలా మాట్లాడుతున్నారు, జ్యోతుల్ నెహ్రూ గారు ఎలా మాట్లాడుతున్నారో, ఒక మహాశైల రాజేష్ లాంటి వాడిని జనసేన ఓడించాలని మహాశైల రాజేష్ పక్కలో ఎలా సంకలో పెట్టుకుంటున్నారో, జనసేన నాయకులు అంచేస్తున్న టీడీపీని ఇప్పటికీ కూడా మరి మీరు కలిసి పనిచేయండి, మీరు మనం జనసేన కలిసి పనిచేస్తే తప్ప రేపు పొద్దున్న మన కూటమి విజయం సాధించలేదు, రేపు పొద్దున అమరావతి పరిస్థితి ఏంటి, మన పార్టీ పరిస్థితి ఏంటి అన్న ఆలోచన టీడీపీలో రావటం లేదు. ఇదే పవన్ కళ్యాణ్ గారి మాటల్లో మీరు ఉత్తరాంధ్ర అంటారో ఇదంటారని పవన్ కళ్యాణ్ గారు ఇండైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీకి హెచ్చరించినట్టుగా నేను భావిస్తున్నాను సార్. ఇంకో క్వశ్చన్ అడగాలి. ఏదైతే ఇక్కడ ప్రకాశంలో ఉమ్మడి ప్రకాశంలో ఉండేటప్పటికి దామచర్ల జనార్దన్ గారికి అండ్ బాలినేని శ్రీనివాస్ గారికి ఒక ఇష్యూ నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. అసలు బాలినేని శ్రీనివాస్కి జనసేనలో రేపొద్దున ఫ్యూచర్ ఉందంటారా? అసలు వాళ్ళిద్దరూ ఉంటే ఏ రకంగా ఉండిపోయే అవకాశం ఉందంటారు? సార్ బాలినేని శ్రీనివాస్ గారికి ఫ్యూచర్ ఉంటుందా లేదా అనేది డిబేట్ లో మనం ఒక్క మాటలు చెప్పలేను. కానీ అయితే బాలినేని జనార్దన్ గారు వచ్చి నేను ఒప్పుకోవాలని దామచర్ల జనార్దన్ గారు మాత్రం గట్టి ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఆ ఒత్తిడికి చంద్రబాబు నాయుడు గారు లొంగేరన్నట్టుగా నేను భావిస్తున్నాను సార్. ఎందుకంటే అన్ని లీజులు కంటిన్యూ అవుతున్నాయి, బాలినేని శ్రీనివాస్ గారు లీజ్ ఏమో ఆపేశారు సార్. అంటే పవన్ కళ్యాణ్ గారి మీద కక్షతో బాలినేని శ్రీనివాస్ గారు లీజ్ ఆఫ్ చేసేసారా, లేకపోతే ఏదైనా టెక్నికల్ రీజన్స్ ఉన్నాయా? ఇటువంటి వాటిని అన్ని తెలుగుదేశం వాళ్ళు నన్ను అనుకోవచ్చిన తెలుగుదేశానికి వ్యతిరేకం అని కాదండి. నేను కూటమి ఉండాలని కోరుకుంటున్నాను, రేపొద్దు కూడా ఉండాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే వైసీపీ అధికారులు రాకూడదని. కానీ కూటమి ఉండాలని తెలుగుదేశం వాళ్ళు కోరుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నారా? లోకేష్ గారు కోరుకుంటున్నారా? కోరుకుంటే కలిసి ఉండాలని ప్రతిపాదన చేయండి, పబ్లిక్ గా మాట్లాడండి, జనసేనకి విలువ ఇవ్వాలని చెప్పండి. లేకపోతే నా మాట మీకు రుచించకపోవచ్చు. రేపొద్దున్న ఈ మీలో అనైక్యతే, ఈ అణిచివేత, జనసేనని అణిచివేద్దారని మీ ధోరణే ఈ కూటమి విచ్ఛిన్నానికి కారణం అవుతుందేమో ఆలోచించమని చెప్తున్నాను నేను. వైసీపీకి రేపొద్దు ఇవాళ ప్రతిపక్షంలో గోలాడుతున్నా, ఇది వైసీపీకి రేపొద్దు అధికారం రావడానికి అవకాశం వచ్చిందంటే ఆ తెలుగుదేశంలో స్పష్టమైన వైఖరి లేకపోవడం వల్ల కూటమి ధర్మాన్ని పాటించకపోవడమే కారణం అవుతుందేమో నేను భావిస్తున్నాను సార్. జనసేన ఎలా రియాక్ట్ అవుతుంది, టీడీపీ ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది నాకు అనవసరం, ఎనలిస్ట్ గానే చెప్పదలుచుకున్నాను నేను చెప్పా. రైట్ సార్, మీ అభిప్రాయం అర్థమైంది, అందుబాటులో ఉన్నది కంక్లూడ్ చేద్దరు. కానీ ఎస్ లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. లక్ష్మీకాంత్ గారు ఏంటి ఏం జరుగుతుంది? టీడీపీ జనసేన కూటమి బీజేపీ కలిసి వెళ్ళాలేమో అంటారు పక్కన మీ పవన్ కళ్యాణ్ గారు, కానీ టీడీపీ నుంచి ఎందుకు ఎవరు కూడా అలాగే కలిసి వెళ్దాం అలాగే వెళదాం బ్రదర్ ఒక్కసారి కూడా చంద్రబాబు గారిని లోకేష్ గారిని మాట్లాడతలేదు, కారణం ఏంటంటారు? సార్ మీకు ప్యానల్ సభ్యులకి వీక్షకులకి అందరికీ నమస్తే అండి. నా వాయిస్ క్లారిటీయా సార్? ఎస్ ప్లీజ్. సార్ పవన్ కళ్యాణ్ గారిది ఆది నుంచి కూడా ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన మాట్లాడే మాటలు కానీ రాజకీయంగా లేకపోయినా కానీ సినిమా హీరోగా ఉన్నప్పుడు కూడా దేశం పట్ల కానీ ఆయనకి తెలుగువారి పట్ల కానీ ఆయనకి అమితమైన ప్రేమ గౌరవం. ఆయన ఇప్పటికి కూడా పలుసార్లు ఆ విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు కూడా. అంటే నిన్న ఈ
శాసనసభ మండలిలో జరిగింది. ప్రధానంగా ఏం జరుగుతుందంటే తెలుగువాడికి జరుగుతున్న తీరని లోటు గురించి. అంటే ఇది ఎట్లాగంటే అండి, పొట్టి శ్రీరాములు గారు లాంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్రం గురించి ఆమరణ నిరాహార దీక్ష చేసి మొత్తం ఆయన 56 రోజుల పాటు చేసిన తర్వాత ఆయన చనిపోవడం అయితే జరిగింది. ఆయన ప్రాణత్యాగం అనేది తెలుగువారికి గుర్తించుకోవాల్సిన విషయము. ఇవాళ రోజున మనం ప్రతి ఆంధ్ర రాష్ట్ర అవతరణప్పుడు పొట్టి శ్రీరాములు గారు విగ్రహం వేయడం ఒకటే పరిమితం కాదు అనకుండా పవన్ కళ్యాణ్ గారు నేను మొన్న చిరంజీవి గారి విషయం ఒకటి ప్రస్తావన వస్తే మీ డిబేట్ లో నేను ఒక మాట ప్రస్తావించాను, మీకు గుర్తుందో లేదో. మనం కర్నూలు రాజధానిగా ఉన్న తర్వాత మనం చెన్నై వెళ్ళిపోయామండి. తర్వాత అక్కడ భాషావాదిగా లేదంటే ప్రాంతీయ వాదాలుగా చూసుకుంటా ఉంటే మనం తెలంగాణ రావాల్సిన పరిస్థితి. మరి అక్కడ మొత్తం సంపాదించుకున్న ఆస్తులు మళ్ళీ అక్కడ అమ్ముకొని మళ్ళీ పొట్ట చేతి పట్టుకొని ఏది మామూలు సామాన్యుడిలాగా ఇవాళ ఇక్కడ రోజున బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాలకు వచ్చి మళ్ళీ మొదటి నుంచి మన జీవన విధానం ప్రారంభించడం అయితే జరిగింది. ఆ చిరంజీవి గారు అది ఉద్దేశించి మాట్లాడిన మాటల్ని దాన్ని వ్యంగ్యంగా మాట్లాడుతూ కొంతమంది యూట్యూబర్స్ చిరంజీవి గారిని మాట్లాడారు అన్నట్టుగా మనం చూసుకున్నాం. నిన్న శాసనసభలో సేమ్ అదే మాట పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన వచ్చింది. ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే, ఆంధ్ర రాష్ట్రంలో మనం చెన్నైలో డెవలప్మెంట్ చేసాం, రాష్ట్ర విభజన జరిగింది. చెన్నారెడ్డి గారు లాంటి వ్యక్తి కాంగ్రెస్ విభజించు పాలించనే విధానంతో చెన్నారెడ్డి గారు లేదు తెలుగు వాళ్ళంతా కలిపి మళ్ళీ ఇటు హైదరాబాద్ రావాలి, హైదరాబాద్ లో మీకు సినీ పరిశ్రమను నిర్మించుకోవడానికి స్థలాలు ఉన్నాయి, పరిశ్రమ తెచ్చుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ పిలిస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చారు. ఇక్కడ డెవలప్మెంట్ అయిపోయింది. ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ అన్నట్టుగా అయిపోయి మళ్ళీ ప్రత్యేక తెలంగాణ నుంచి ఆంధ్ర రాష్ట్రం విభజించిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ ఏకపక్షంగా అయిపోయింది. పెట్టుబడులు రాని పరిస్థితి, ఆర్థిక సంక్షోభం ఏర్పడిపోయింది, ద్రవ్యోల్బణం లేదు, పెట్టుబడులు పెట్టే కంపెనీలు రావట్లేదు. ఇవాళ ఇది దృష్టిలో పెట్టుకొని 2014లో కూడా నేను ఏమీ ఆలోచించుకోకుండా ఆంధ్ర రాష్ట్రానికి నేను సంపూర్ణంగా బీజేపీ మద్దతు ఇస్తుంది కదా అని చెప్పేసి టీడీపీకి బీజేపీకి నేను మద్దతు తెలిపాను, నేను పోటీ చేయకుండా. కానీ 2019 తర్వాత పరిస్థితులు మొత్తం అంతా చిన్నాభిన్నం అయిపోయి రాష్ట్రం కూడా అధోగతి పాలైపోయింది. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది మేము విన్నామండి. ఆయన మాటల్లో లక్ష్మీకాంత్ గారు మీరు చెప్పినవన్నీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినవి మేము కూడా విన్నాం. పవన్ కళ్యాణ్ ఏదైతే అనైక్యత గురించి మాట్లాడారో దాని గురించి చెప్పండి, నేను అడిగిన క్వశ్చన్. సార్ అదే లెట్ మీ కంప్లీట్. నేను ఒక మాట ఇది మొత్తం కంప్లీట్ చేయను, చెప్పిన తర్వాత నేను ఒక మాట చెప్తాను. ఇది పవన్ కళ్యాణ్ గారు ఎట్లాగుంటుందంటే, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా రేపొద్దున్న కూటమిని కానీ జనసేన పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ సువర్ణాక్షరాలతో రేపొద్దున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కలుసుకోవాలన్న ఉద్దేశంతో అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తుంది సార్ ఇవాళ రోజున కూటమి ప్రభుత్వం. అది 2019 నుంచి 2024 వరకు అది సాధ్యం కాలేదు సార్. సో ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, మీరు గుర్తుందో లేదు, 11 మంది కూడా 1100 మందితో మాట్లాడుతున్నారంటే దీన్ని వైసీపీ వారు ఏం చేశారంటే, వీళ్ళు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి భయపడుతున్నారు అన్నట్టుగా వాళ్ళ మీడియా సాక్షిగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడూ కూడా ముందస్తుగా జాగ్రత్తలు చెప్తూ ఉంటారు, కూటమి నాయకులకి ముందస్తు సవాళ్లు విసురుతూ ఉంటారు. మీరు మీ పరిధిలో ఎప్పుడూ కూడా కష్టపడుతూ ఉండాలి. ఏమన్నా అటు పక్కన వ్యక్తులు మీ గురించి ఏమన్నా తప్పిదాలు కానీ ఇటువంటి వ్యతిరేకించినా కానీ మీరు విధి విధానం పట్ల మీరు ఖచ్చితంగా అయితే మీరు సమాధానం చెప్పాలని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే పలు సూచనలు ఎప్పుడు నాయకుడు అనేవాడు ఇస్తూ ఉంటాడు. దానిలో భాగంగానే వాళ్ళ రోజున నిన్న లోకేష్ గారు కానీ నిన్న 44 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో చంద్రబాబు నాయుడు గారు కానీ పలుసార్లు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి పదే పదే ప్రస్తావించడానికి కారణం ఏంటంటే అభివృద్ధి ధ్యేయంగా. ఎందుకంటే ఇక్కడ లక్ష్మీకాంత్ గారు లక్ష్మీకాంత్ గారు ఒక మాట వినాలి. ప్రజల్లో ఉన్న ఫీలింగ్ కానీ లేదంటే కొంతమంది రాజకీయ విశ్లేషకుల్లో ఫీలింగ్ కానీ పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా చెప్తే ఆ జనసేన పార్టీ నుంచి ఏ నెగిటివ్ వచ్చినా ఎమ్మటనే తీసేస్తున్నారు, లేదంటే నోటీసులు ఇస్తున్నారు, అదంతా ఓకే. జనసేన నేతలు నిజంగానే సహకరించుకోకుండా ఉద్దేశంలో జనసేన నుంచి ప్రాబ్లం ఉంటే ఆయన విడిగా చెప్పేవాళ్ళు. అసెంబ్లీలో అనైక్యత గురించి మాట్లాడిన తర్వాత ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారే మాట్లాడుతున్నారు. ఎందుకు కూటమి పొత్తులో భాగంగా ఉన్న టీడీపీ నుంచి ఎందుకు ఏ నాయకుడు మాట్లాడతలేదు అని అడిగే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? స్ట్రైట్గా చెప్పండి మీరు దయచేసి. సీఎం స్థాయి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కూడా 164 మంది ఎమ్మెల్యేలకు చెప్పారు, మీరు అందరినీ కలుపుకొని వెళ్ళకపోతే, కూటమి నాయకుల్ని కలుపుకొని వెళ్ళకపోతే మీ నియోజకవర్గాల్లో మీరు 1 టైం ఎమ్మెల్యేగానే మిగిలిపోతారని చెప్పేసి అని అన్నారు.
ఆ విషయం కూడా మనం చాలా సార్లు కూడా మనం ప్రస్తావించాం. లోకేష్ గారు కూడా పలు సభల్లో మాట్లాడారు. ఏమనన్నారు? మనం కూటమి విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నాలు చేస్తారు, కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, ఏమైనా చేస్తాం, కానీ మనం కలిసే 15 సంవత్సరాలు మనం కలిసి వెళ్ళాలి, మన అభివృద్ధి ధ్యేయంగా మనం ముందుకు సరే వెళ్ళాలి అని అన్నారు. సరే ఇప్పుడు సరే, మొన్న ఇక్కడ ఇంకో మాట సార్, ఎస్ ఇంకో మాట. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టారు, ఒక గుడ్ న్యూస్ చెప్పారు వాళ్ళ కార్యకర్తలకి నాయకులకి దిశానిర్దేశం చేశారు. అయ్యా 175 నుంచి మీ పునర్విభజనల కారణంగా నియోజకవర్గాల పునర్విభజన కారణంగా 263 వస్తున్నాయి, గుడ్ న్యూస్ అని చెప్పారు. టీడీపీ కూడా అదే గుడ్ న్యూస్ చెప్పింది. ఏంటి మీ పార్టీకి ఏమైనా గుడ్ న్యూస్ ఉందా? 20లో కనీసం మళ్ళీ ఇంకో 15-20 యాడ్ అయితే 100 సీట్లలో పోటీ చేసే అవకాశం ఉందా? ఈసారి ఏం చేయబోతున్నారు? మీరు గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసుకున్నారా? పార్టీ అంతర్గతంగా ఉన్న విషయాలు మేము చర్చించుకుంటాం సార్. అవన్నీ ఇప్పుడు ఎట్లా బహిర్గతం చేసేస్తాం మీరు చెప్తా ఉంటుంటే అన్ని చెప్పకూడదు. కానీ ఈసారి 21 అనుకున్న దానికన్నా ఇంకా రెట్టింపు 3 రెట్లు కూడా ఇంకా ఎక్కువగా ఉంటది ఓకే సార్. 3 రెట్లుగా కూడా ఎక్కువగా ఉంటది. ఓకేనా? అది సమాధానం అయితే చెప్పాను. కానీ పార్టీ అంతర్గతంగా ఉన్నాయి కదా, మొత్తం మేము బయట చెప్పకూడదు ఇక్కడ. ఎందుకంటే సార్ మేము మాకు ఎన్ని సీట్లు ఇచ్చారు, లేదంటే మా పాత్ర ఏంటో, లేదంటే జనసేన ఏ పాత్ర పోషిస్తుందో అని చెప్పేసి మాటలు పక్కన పెడితే సార్, రాష్ట్ర ప్రజానికానికి జనసేన అనేది మేము ఏ విధంగా నిలబడుతున్నాం, ఏ విధంగా ఇచ్చేస్తున్నాం అని అన్నారు. సాక్షాత్ సీఎం లాంటి వ్యక్తులే వాళ్ళ రోజున పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఇవాళ రోజున రాష్ట్ర పరిస్థితి అధోగతి పాలవుద్ది, ఇవాళ కూటమి లేని పరిస్థితి అని చెప్పేసి ఆయనే ప్రతిసారి కూడా చెప్తా ఉన్నారంటే, అంత పెద్ద స్థాయి వ్యక్తి ఇప్పుడు మాట్లాడుతున్నారంటే ఆలోచించండి. ఎందుకంటే సార్ ఇక్కడ ప్రధానంగా అభివృద్ధి అనే ధ్యేయంగా మనం ముందుకెళ్తా ఉంటే కంపెనీ పరిశ్రమలు కానీ వస్తున్న పారిశ్రామికవేత్తలకు కానీ ఉత్తరాలు రాస్తున్నారు సార్, ఆకాశరామన్ ఉత్తరాలు రాస్తున్నారు సార్. రైట్ మీ అభిప్రాయం అర్థమైంది. సమయం అయిపోయింది. టాపిక్ మీ కంక్లూడ్ చేయండి చివరిగా. ఒక నిమిషం సార్, టాపిక్ మీ కంక్లూడ్ చేయండి. అదే ఇక్కడ పెట్టుబడులు పెట్టొద్దని వాళ్ళు ఒక ఆకాశరామన్ ఉత్తరాలు రాస్తున్నారు. సో ఇవన్నీ చెప్తా ఉండంటే ముందు జాగ్రత్తగా ఇవన్నీ ఆలోచించుకోవాల్సిన విషయం. మనం ఏకతాటి మీద ఉండాలి, అందరం ఒక మాట మీద ఉండాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడిన మాట సార్. రైట్. అంటే చివరిగా అనైక్యత ఉంది అన్న దానిలో అర్థం ఏంటి? జనసేన కార్యకర్తలకి టీడీపీ కార్యకర్తలకి మధ్య అనైక్యత ఉంది అని రానున్న రోజుల్లో టీడీపీ నుంచి కూడా ఒక పాజిటివ్ వైబ్ వచ్చి కలిసి వెళ్ళే అవకాశం ఉందా? ఎందుకు మిమ్మల్ని పదే అడగాల్సి వస్తుందంటే మీ తాడేపల్లి కూడా ఎమ్మెల్యే గారు కూడా ఒక మాట వినండి. మీ తాడేపల్లి కూడా ఎమ్మెల్యే గారు కూడా గ్రౌండ్ లెవెల్లో అలా లేదు అని బాహాటంగా చెప్పిన పరిస్థితి. కంక్లూడ్ చేయండి. నేను ఇక్కడ ఒక మాట చెప్తున్నాను సార్, ఒక మాట చెప్తున్నానండి. 164 మందో లేకపోతే 175 నియోజకవర్గాల సంగతి పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళిద్దరిని విడదీసే ప్రసక్తి లేదు. కలుపుకొని వెళ్ళకపోతే రేపొద్దున వన్ టైం ఎమ్మెల్యేగానే మిగిలిపోతారు. ఎవరు? ప్రతిసారి ఒక నిమిషం సార్, అది కలుపుకొని వెళ్ళకపోతే ప్రతిసారి కూడా వాళ్ళు చెప్తున్నా వాళ్ళు మీరు వార్నింగ్ అనుకోండి, లేదంటే ముందస్తు జాగ్రత్త అనుకోండి, ఏదన్నా అనుకోండి, కానీ కలుపుకొని తత్వం ఉండాలి. అది ఎందుకంటే పార్టీ అధ్యక్షుల వరకు వస్తున్నాయంటే, వాళ్ళు శాసనసభ మండలిలో హెచ్చరిస్తున్నారంటే మీరు ఒకసారి ఆలోచించుకోండి. రైట్. పులిశెట్టి గారు లాంటి వ్యక్తులు అన్నారంటే అంటున్నారు. ప్రతి నియోజకవర్గంలో కాదు, ప్రతి నియోజకవర్గంలో లేదు, మా నియోజకవర్గంలో లేదే సార్, పులిశెట్టి గారు లాంటి నియోజకవర్గంలో ఉందేమో. అర్థమైందా? సో కొంతమంది ఆ అనైతికత అనేది ఉన్నది కదా, మీరు ఇందాక నుంచి చెప్తుంది, కొంత సరి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా కొంతమంది నాయకులు కొంత సరి చేసుకోవాలి. అంటే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. మీ నియోజకవర్గం అన్నారు, మీది గుడివాడ నియోజకవర్గం. మీ గుడివాడ నియోజకవర్గంలో వెనికళ్ళ రాము గారు ఉంటే మీకెందుకు ప్రాబ్లం వస్తుంది? జనసేన నియోజకవర్గాల్లోనే కదా ప్రాబ్లం వచ్చేది, అది చెప్పండి. ఇంకో మాట చెప్తున్నాను సార్, వెనుగళ్ళ రాము గారు వెళ్తున్నారంటే వెనకాల బోరగడ్డ శ్రీకాంత్ గారు కూడా వెనకాల. అదే సార్, అక్కడ వెనికళ్ళ రాము గారు ఎమ్మెల్యే గారు కాబట్టి అక్కడ ప్రాబ్లం రావట్లా. కేవలం మీ 21 మంది 11 మంది మీరు 21 మందేగా. 20 మళ్ళీ 11 ఎత్తుకోవచ్చు సార్ మీకు. అంటే బయట ఏదో టాక్ నడుస్తుంది సార్. 21 మందిలో 10 మంది అసలు అంజిబాబు గారు లేదంటే నిమ్మక జయకృష్ణ గారు వీళ్ళందరూ టీడీపీ క్యాండిడేట్లు అని బయట టాక్ ఉంది. వాస్తవం ఉందా? అవునండి, అవును. ఏం పట్టుంటుందో 11 వాళ్ళకేంద్ర. రైట్. చివరిగా ఏం చెప్తారు చెప్పండి సార్ మీరు. 263 మీరు కానీ 11 అని ప్రతిసారి అనకూడదు. 263. ఓకే, రైట్. మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి.
మీరు సర్వ ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళతో చెప్పియాలని. ఏది వాస్తవం? వాళ్ళు వాస్తవాలు చెప్తే డిబేట్కి రానియరు, మీకు తెలిసినో లేదో. వాళ్ళు వాస్తవాలు చెప్పరు కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు విజయశేఖర రెడ్డి గారిని తీసుకొచ్చిన ఎట్లా పోతాడు ఇట్లా పోతాడు లాస్ట్ కి చేతగాక జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడతారు. ఇంకా అంత మించి మాట్లాడలేదు. ఎందుకు వాళ్ళని సతాయిస్తారు? అక్కడ జరుగుతున్న మాట వాస్తవం కాకపోతే అరే బద్మాష్, 1100 మంది పనిచేస్తున్నారు వాళ్ళ మాట నమ్ముతున్నారు, మీ మాట నమ్మలేదు బద్మాష్ వినండి అని అది అర్థం. మీకు తెలిసినో లేదో. మేము కలిసి ఉండాం అంటే ఏంది కలిసి ఉండేది? 1100 మళ్ళీ మీకు ఇస్తారు, మళ్ళీ ఇస్తారు. ఒక్క నిమిషం ఉండు. రెండోది పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అన్న తర్వాత వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఏమని అదే ఇదేదో తప్పు ఉంది రానే, లేకపోతే ఎందుకు ఈ మాట అంటున్నాడని వాళ్ళు అర్థం చేసుకోవాలి. మా పెద్ద ఆయన ఏం చెప్తున్నాడు? నేను మోహన్ రెడ్డి గారు ఏదో డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నాడు మాకు జనసేన కానీ చెప్తున్నారు. అరే నేనేం చెప్తున్నాను అది మీరు చెప్తున్నారు. మీరు అనలిస్ట్ గా చెప్పడం లేదు, మీరు జనసేన లీడర్ గానే చెప్తున్నారు. మాకు సంతోషమే, కాకపోతే ఏమంటే అనలిస్ట్ అనే పేరు తీసేసి జనసేన లీడర్ అని చెప్పండి. రెండోది పోలవరం ప్రాజెక్టు, ఇంకో ప్రాజెక్టు చెప్తాను. ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాబట్టి ఈ రాష్ట్రం 3 పూలు 6 కాయలుగా వర్ధిల్లే కార్యక్రమం జరిగింది గతంలో. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం కాదు, లాస్ట్ కు ఆల్మట్టి డ్యామును పెంచే కార్యక్రమం చేసినారు. అనేక రకాలుగా పోతిరెడ్డిపాడుకు సంబంధించినటువంటి వర్క్ నిలబెట్టించి రేవంత్ రెడ్డికి అప్పచెప్పించినారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారికి అవకాశం చేస్తుంటే మీరు ఆ ప్రాంతంలో ఉన్నారేమో కానీ రాష్ట్రం మొత్తానికి ఎవరు అక్షర సత్యం గారు. కాబట్టి అక్షర సత్యం గారు గురించి మాట్లాడారు. మీ అభిప్రాయం అర్థమైంది. విజయశేఖర రెడ్డి గారు విజయశేఖర రెడ్డి గారు ఒక్క నిమిషం, ఎందుకంటే వాళ్ళు ముగ్గురు మాట్లాడించారు కదబ్బా నా గురించి. లేకపోతే ఎట్లా? విజయశేఖర రెడ్డి గారు చెప్తున్నారు ఏమని, ఏదోదో తీసుకొచ్చి లాస్ట్ కు సైకోలు మీరు కాబట్టేస్తాముడు, మిమ్మల్ని రానిది కాబట్టి మీ పక్కలో ఎవరినో పెట్టుకుంటే సైకో అనేది మార్చిపోతుంది. ఇంకో పక్కన గ్లామర్ ఉన్నటువంటి సినిమా యాక్టర్ గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని పెట్టుకుంటే మనకు అధికారం వస్తుంది. ఏదో విధంగా ఆయన బీక్కొచ్చుకుందామని ఆయన దగ్గర కాపలా కాసి కాళ్ళు పట్టుకుని దొరకొచ్చుకొని ఆయన పెట్టుకొని పొత్తు పెట్టుకొని మీరు గెలిచి మీరు సైకోలు కాబట్టి సింగర్ గా ఒక్కసారి పోటీ చేయలేని ధైర్యం మీరు చేయలేకున్నారు. ఎప్పుడు ఎవరో ఒకరి కాళ్ళు పట్టుకోవాలా, ఎవరినో రాజీ చేసుకోవాలా, ఎవరితో పోటీ చేయాలి తగలాలి. సింగర్ గా మొగాడి మీసం మెలేసి సింగల్ గా గెలిచి 150 సీట్లతో వచ్చినాడు. గొప్పదనం అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కి రియల్ హీరో. మీ అభిప్రాయం రియల్ గా నడచలేరు కాబట్టి మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి ఎక్కడ ఏం జరిగింది? మీరు ఎప్పుడు పెట్టుబడులు తెచ్చినారు? ఎప్పుడు పెట్టుబడులు తెచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసే రాష్ట్రంలో డెవలప్ అంతా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఖాతా వేసుకోవాలని ప్రయత్నం చేసి కూడా మాట్లాడితే మోహన్ రెడ్డి గారు మీ అభిప్రాయం అర్థమైంది. శేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో వ్యవసాయం చేస్తున్నారు. రాష్ట్రాన్ని పచ్చగా ఉంచాలనే ఒక వ్యవసాయం. ఆ వ్యవసాయం చేసినప్పుడు కొన్ని చీడ పురుగులు కొన్ని ఈ వ్యవసాయాన్ని దెబ్బతీయాలని ట్రై చేస్తాయి. జగన్మోహన్ రెడ్డి లాంటి చీడ పురుగులు, లేకపోతే వైసీపీకి సంబంధించిన శేఖర్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు ఆగండి. మోహన్ రెడ్డి గారు మీరు ఆగాలి. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. మోహన్ రెడ్డి గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. ఒక్క క్వశ్చన్ శేఖర్ రెడ్డి గారిని అడగాలి. శేఖర్ రెడ్డి గారు వ్యవసాయం మీరే చెప్పండి. ఇదే సార్ వ్యవసాయం అంటున్నారు. ఎప్పటి నుంచి వచ్చింది వ్యవసాయం మీద అవగాహన? 2004 నుంచి వచ్చిందా? 2004 నుంచి వచ్చిందా? వ్యవసాయం మీద అవగాహన చంద్రబాబు గారికి 2004 నుంచి వచ్చిందా? ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు ఆగండి. 2004 నుంచి వచ్చిందా? వ్యవసాయం పచ్చదనంగా ఉండాలని, వ్యవసాయం పచ్చదనంగా ఉండాలి, వ్యవసాయం ఉంటే బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుందని అవగాహన 2004 నుంచి వచ్చిందా? అంతకుముందు ఉండేది కాదనుకుంటా. ఎప్పుడు పారిశ్రామికంగా అనేవాళ్ళు మీ సారు. నేను అదే అంటున్నా, మేము ఈ రాష్ట్రం పచ్చగా ఉండాలి వ్యవసాయం చేస్తున్నాం. వాటికి ఆ వ్యవసాయాన్ని పట్టిన చీడ పురుగులు ఏరేస్తాం. ఏరేసే దానికి ఎవరైతే అవసరమో అది పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేదంటే బీజేపీ గారు కావచ్చు, లేకపోతే రకరకాల వ్యక్తులు పారిశ్రామికవేత్తలు కావచ్చు, అందరినీ అడుగుతాం, అందరినీ మాట్లాడతాం, అందరినీ మీరు మోహన్ రెడ్డి గారు చెప్పిన అందరినీ పెంపబడుకుంటాం. మేమేం బాధపడం సార్. నేను జనం కోసం పనిచేస్తున్నాం. జనానికి మంచి జరగాలని ఎవరైతే అనుకుంటున్నారో వారందరితో కలిసి ఒక
సరే సార్, ఇక్కడ ప్రాబ్లం అదేగా శేఖర్ రెడ్డి గారు. శేఖర్ రెడ్డి గారు ప్రాబ్లం అదే. మీరు మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు ఒక్క మాట, మీరు వేరేస్తున్నాం అన్నారు. ఏరేయడానికి అవసరమైతే పవన్ కళ్యాణ్ గారిని యూజ్ చేసుకుంటాం, ఇంకొకరిని యూజ్ చేసుకుంటాం అంటున్నారు. తప్పులేదు. యూజ్ చేసుకున్న తర్వాత వాళ్ళకు కూడా వాల్యూ ఇవ్వాలిగా. ప్రజల కాళ్ళైనా పట్టుకుంటాం. ఈ రాష్ట్రం పచ్చగా ఉండడానికి ఎవరి కాళ్ళైనా పట్టుకుంటాం. రాష్ట్రం పచ్చగా ఉండడానికే మా ఉద్దేశం. ఇలాంటి చీడ పురుగులు ఏరేస్తాం. రైట్, ఓకే, పెట్టుకున్నారు. రైట్, మీ అభిప్రాయం అర్థమైంది శేఖర్ రెడ్డి గారు. మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్, అక్షర్ సత్యం గారు చెప్పండి, కంక్లూడ్ చేయండి. అక్షర్ సత్యం గారు, ఏదైతే ఇప్పుడు వ్యవసాయం చేయడానికి ఉపయోగపడేటట్టు అన్ని పనిముట్లను ఏ రకంగా అయితే యూజ్ చేస్తామో, పవన్ కళ్యాణ్ గారు వచ్చినా ఎవరిని వచ్చినా కలుపుకుపోయి ఏరేస్తామంటున్నారు, కానీ ఆ యూజ్ అయిన వాళ్ళకి అవకాశం ఇస్తారంటారా టీడీపీ? అక్షర్ సత్యం గారు ఉన్నారా మీరు? హలో, ఎస్, అక్షర్ సత్యం గారు, నా క్వశ్చన్ అర్థమైందా? కంక్లూడ్ చేయండి. సార్ అర్థమైంది సార్. రాష్ట్రం కోసం, రాష్ట్ర సౌభాగ్యం కోసం పవన్ కళ్యాణ్ గారిని వాడుకోవడం తప్పులేదు సార్. వాడుకోవచ్చు. అయితే ఏ దారి తీసినా తెప్పదాగలేటేసినట్టుగా వాడుకులు వదిలేయకూడదు అంటున్నారు సార్. వాడుకులు వదిలేస్తే తెలుగుదేశానికి నష్టం లేకపోవచ్చు, తెలుగుదేశంలో ఉన్న కొంతమంది పెద్దలకు 15 మందికి నష్టం లేకపోవచ్చు. ఎందుకంటే తెలుగుదేశం ఎన్నో ఆటుపోట్లు చూసింది. రేపొద్దున కూడా ఇయ్యాలుగా రేపని అధికారులకు వస్తాయి. కానీ రేపొద్దున కూటమి అనైక్యతలతో పేరుతోటి కూటమి విచ్ఛిన్నమయ్యి వైసీపీ వస్తే తెలుగుదేశం నమ్ముకున్న వ్యాపారవేత్తలకి, తెలుగుదేశం నమ్ముకున్న కార్యకర్తలకి, తెలుగుదేశం నమ్ముకున్న నాయకులకి, అలాగే పవన్ కళ్యాణ్ గారి లక్ష్యానికి, పవన్ కళ్యాణ్ నమ్ముకున్న వర్గాలకి, జన సైనికులకి తీవ్ర నష్టం జరుగుతుంది సార్. ఇది ఒకరికొకరు కలుపుకోండి, అర్థం చేసుకోండి, యూజ్ చేసుకుని గుర్తించండి, ఆయన సేవను గుర్తించండి, అందరూ కలిసి పని చేయండి, మనమంతా పార్ట్నర్స్ అని పిలిపివ్వండి. తద్వారా వైసీపీని అధికారం లేకుండా అడ్డుకోగలరు మీరు. వాడుకుని వదిలేస్తాం, మేము ఏడు దాటితే తెప్పదగిలేస్తాం అంటే హక్కు మీకు ఉంది, కాదని అంటారా? సో మీరు అనేది రెండు చేతులు ఉండే చప్పట్లు మోగినట్టుగా పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా చెప్తున్నారో టీడీపీ అధిక నాయకత్వం కూడా ప్రజల్లోకి వాళ్ళ కార్యకర్తలుగా చెప్పాలంటారు మీరు? ఖచ్చితంగా చెప్పాలండి. చెప్పి కలిసి పనిచేయండి. గ్రౌండ్ లెవెల్ నా జనసేనలో 1% ఇస్తారా, 10% ఇస్తారా, 30% ఇస్తారా, నో ఇష్యూ. కనీసం వాళ్ళు మీ భాగస్వాములను గుర్తించండి, చూడకండి. రైట్ సార్, మీ అభిప్రాయం వల్ల రేపు అయితే రేపు పరిస్థితి ఏంటి, తెలుగుదేశం నమ్ముకున్న, జనసేన నమ్ముకున్న వ్యక్తి యొక్క పరిస్థితి ఏంటన్నది గుర్తించండి. రేపు పొద్దున రాష్ట్రాన్ని నమ్ముకున్న మతాలకి, కులాలకి రేపు పొద్దున కుల శిక్షలు కానీ మత శిక్షలు కానీ పెడితే దానికి ప్రధానమైన కారకులు టీడీపీలో వివక్షతే కారణం దానికి. రైట్ సార్, వైసీపీ అంటే అధికారంలోకి వస్తే టీడీపీ కారణం దానికి. రైట్ సార్, టీడీపీ యొక్క వ్యవహార శైలే కారణం సార్ దానికి. రైట్ అని ప్రజలు భావిస్తున్నారు, నా మాట కాదు. రైట్, లక్ష్మీకాంత్ గారు చివరికి ఏం చెప్తారా? సార్ నేను ఒకటే మాట అంటున్నా సార్, 11కు వచ్చినా గానీ నిత్యం దిశగా ప్రతిఘటిస్తున్న వైసీపీ వారికి పవన్ కళ్యాణ్ గారు అది దృష్టిలో పెట్టుకొని వైసీపీ లాంటి వ్యక్తులకి మనం అవకాశం ఇవ్వకూడదు దిశగానే నిన్న పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ఉంది. కానీ ఇక్కడ మీరు ప్రధానంగా ఆలోచించుకుంటా ఉండంటే ప్రజా అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం మేము నిత్యం పెట్టేసుకొనైనా కానీ మేము అభివృద్ధి చేసి తీరుతామని సంకల్పించుకొని కూర్చున్నారు లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. మీరు అదే ఆలోచించాలి. రైట్, ఒకటి బయట ఒక టాక్ అయితే ఉంది, బయట ఒక కొంతమంది విశ్లేషకులు కొంతమంది మాట్లాడుతున్నారు, దీనిలో వాస్తవం ఉందంటారా? అసలు జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారు రుణపడి ఉన్నారు. ఎందుకంటే ఆయన వైజాగ్లో ఆపకపోయినా, లేదంటే వ్యక్తిగతంగా వైసీపీ అట్ట తిట్టకపోయినా ఈ రోజున ఇంత ఎలివేషన్ వచ్చేది కాదు. ఈ రోజున టీడీపీతో ఇంత స్థాయిలో ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి మధ్య ఒక మంచి సంబంధం ఉండేటట్టుగా ఈరోజు ఉందంటున్నారు. ఫ్యూచర్లో ఏమన్నా వైసీపీతో ఏమైనా వెళ్ళే అవకాశం ఉందంటారు మీ జనసేన? 2 చోట్ల ఓడిపోయారు అన్నారు, అసెంబ్లీ గేట్ దాకానే అన్నారు. ఇవాళ రోజున వాళ్ళ నాయకుడు అసెంబ్లీకి రాని పరిస్థితి, మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉన్న పరిస్థితి. సో ఇక్కడ ఏంటంటే కర్మ ఎవరిని వదిలిపెట్టదు, ఎవరి కర్మ ఫలితం వాళ్ళు అనుభవిస్తారు. రైట్ సార్, 151 ఒక నిమిషం సార్, 151 నుంచి టైం దగ్గరికి వచ్చింది కాబట్టి వాళ్ళు తెలుసుకోవాలి. పార్టీ విధి విధానాల మీద పార్టీ రాజకీయ తత్వంగా వచ్చి మాట్లాడితే బాగుంటది. వ్యక్తిగతంగా వెళ్తే ఎంత దూరం మేము వెళ్తాం. రైట్ సార్, రైట్, మీ అభిప్రాయం అర్థమైంది.
అంతమించి మేము చెప్పేది లేదు. మాట్లాడితే వాస్తవాలు చెప్తాను. ఎస్ 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 రైట్. మీ అభిప్రాయం అర్థమైందండి లక్ష్మీకాంత్ గారు, ధన్యవాదాలండి. సార్ ఒక నిమిషం చెప్పండి చెప్పండి, సమయం అయిపోయింది సార్. ఒక నిమిషం. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే మా నాయకుడు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి సింగిల్ సీఎం అంటున్నారు కదా, ఆ మాట చాలా చిరాకు ఉంటుంది సార్. 2017లో నంద్యాల ఉప ఎన్నికలు జరుగుతున్నప్పుడు పొత్తు పంపించింది ఐపాక్ టీం ని. విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తిని రైట్ 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 సార్, అది ఇంకో టాపిక్ మాట్లాడదాం. ఈ రోజు టైం అయిపోయింది, మీరు గుర్తు చేసినట్టు ధన్యవాదాలండి. ఎస్ సింగిల్ సీఎం అడుక్కునే పరిస్థితి రాదు. మమ్మల్ని అడుక్కున్నారు మీరు, మమ్మల్ని అడుక్కుంటేనే పట్టించుకోకుండా సింగల్ గా పోటీ చేసినాం. ఇప్పుడు కూడా మీరందరూ కలిసినప్పుడే గెలిచారు. మీరందరూ కలిసినప్పుడు గెలవాలనే మీకు కాంతి గారు, మీకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాకే వాళ్ళకి సింగిల్ యొక్క వాల్యూ తెలిసింది. రాజశేఖర రెడ్డి గారు వాళ్ళకి సింగిల్ వాల్యూ తెలియదు. ఓకే ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాకే సింగిల్ వాల్యూ తెలిసింది వాళ్ళకి. రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఆ సింగిల్ అనే వాల్యూ వైసీపీ వాళ్ళకి తెలియదు. అప్పుడు వైసీపీ లేదనుకుంటు కదా. ధన్యవాదాలు మీ అభిప్రాయం తెలియజేసినందుకు ఎల్ మోహన్ రెడ్డి గారు. ధన్యవాదాలండి. లక్ష్మీకాంత్ గారు ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. అండ్ మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు, అదేవిధంగా విజయశేఖర్ రెడ్డి గారు ధన్యవాదాలు, అదేవిధంగా అక్షర్ సత్యం గారు ధన్యవాదాలు. ఏది ఏమైనప్పటికీ కూడా అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు చేసిన మాటలు ఏదైతే ఉందో, కూటమిలో ఉన్న అనైక్యత కారణంగా, అనైక్యత ఉంటే అప్పుడు బలపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు. అది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూటమి పైన ఉంది అని చెప్పి ఆయన బయటికి చెప్పడాన్ని, ఇప్పటికీ కూడా కూటమిలోని జనసేన నేతను కలుపుకుపోవట్లేదని ఎమ్మెల్యేగా ఉన్న బొలిశెట్టి శ్రీనివాస్ గారు లాంటి వాడు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు కూడా బాహటంగా చెప్పడాన్ని బట్టి చూస్తే జనసేన వాళ్ళని కలుపుకుని పోవట్లేదు టీడీపీ అనే మాట, దీనిలో వాస్తవం ఉంది అని చెప్పి బయట కొంతమంది విశ్లేషకులు చెప్తున్న మాట. మీరేమంటారు దీని గురించి చెప్పండి. రానున్న రోజుల్లో ఒకవేళ కూటమిలో విఘాతంగానే ఏర్పడితే దానికి తనకి ఎటువంటి మురికి అంటకుండా ఉండడానికి పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాల పాటు ఉండాలి అని మాట్లాడుతున్న మాటల్లో వాస్తవం ఉందంటారా? విశ్లేషకులు చెప్తున్న మాటల్లో వాస్తవం ఉందంటారా? మీరేమంటారో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి. ఏనా నమస్తే.